దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి సంవత్సర ఆరంభానికి వచ్చామా లేకపోతే ముగింపుకి వచ్చామా? ఒకవైపు ముగింపు, ఒకవైపు మరో నూతన సంవత్సర ప్రారంభం, రెండు కూడా ఇంచుమించు దగ్గరగానే ఉన్నాయి. ఈ సమయంలో చాలామంది మృత్యువాత కూడా పడతా ఉంటారనేటువంటి విషయాన్ని కూడా మనం వింటూ ఉంటాం. పట్నం గారి సాక్ష్యాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించాను. ఆవిడకి ఇప్పుడు కాదులే, ముందే చెప్పుకొచ్చాను అనుకోండి. వీటన్నిటి గురించి కూడా దాని గురించి ప్రస్తావించాలనుకోవట్లేదు. ఏదైనప్పుడు ఒక డిసెంబర్ మాసం ముగించేటువంటి సమయానికి ఆత్మ వరాల్లో నుండి 21 ఆత్మ వరాలు మనం పరిశీలించాం. ఈ రోజుతో ఆత్మ వరాల యొక్క ప్రస్తావన, ఆత్మ వరాల యొక్క టాపిక్ అంశం అనేటువంటిది పూర్తి కానుంది. దయించి గమనించుకోవాలి. ఎంతమందిలో ఏ ఏ వరాలు ఉన్నాయో, ఏ ఏ వరాలు మీకు దేవుడు అనుగ్రహించాడని మీరు గమనించుకున్నారో ఖచ్చితంగా నేను వచ్చేటువంటి సంవత్సరపు తొలి వారంలో అడుగుతాను. ఖచ్చితంగా మీరు అందరూ కూడా చెప్పగలిగేటువంటి స్థితిలో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే 21 ఆత్మ వరాన్ని మనం పరిశీలించాం. వాస్తవానికి ఈ రోజున 22వ ఆత్మీయ వరాన్ని పరిశీలించాలి, కానీ సమయం లేదు. వేరే కొత్త అంశంలోకి వెళ్తున్నాం. జనవరి నుంచి ప్రారంభించబడేటువంటి అంశం చాలా బాగుంటుంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడిన కానీ మీరే అనుభవించుదురు. కానీ అయితే ఈరోజు ఒక ఆత్మవరాన్ని పరిశీలిస్తే సంపూర్ణ న్యాయాన్ని నేను జరిగించలేను కనుక ఇంచుమించుగా ఈ రోజున 3 ఆత్మీయ వరాల యొక్క ప్రస్తావన ఉంటుంది. అంటే ఒకే ఆరాధనలో 3 వరాల గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. తర్వాత మీ అందరికీ అర్థమైపోద్ది, అమ్మో ఇది కూడా వరమేనా, ఇవి కూడా వరాలేనా అని ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. ఇవి మాత్రమేనా, ఇంకా వరాలు లేవంటే ఇంకా ఉన్నాయి. అయితే మనకి సమయం లేదు కనుక వాటి మీద పరిశీలన చేయలేదు. కానీ ప్రాముఖ్యమైనటువంటి వరాలన్నిటి మీద కూడా నేను పరిశీలన చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఈరోజు మాట్లాడుకునేటువంటి మొట్టమొదటి వరం ఆతిథ్యము ఇచ్చేటువంటి వారిగా కూడా దేవుడు కొంతమందికి వరాన్ని ఇస్తాడనేటువంటి మాటను నేను గమనించాను. ఉపచారముల్లోనే, కానీ దానికంటే కూడా మంచి వరంగా నాకు కనబడింది కనుక దీన్ని కూడా నేను తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మొదటి పేతురుకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని కానీ ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట కనబడుతూ ఉంది. ఆ వరం గురించినటువంటి ప్రస్తావనని పరిశీలించే ముందు ఒక్కసారి మళ్ళీ గమనించడానికి కొంచెం అది స్విచ్ ఆఫ్ చేసేయండి, అది ఇబ్బంది అవుద్దండి. అందులో దయించి మీరు అర్థం చేసుకోవాలి. మొదటి పేతురుకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి కానీ మనం చదివితే అక్కడ ఒక చక్కటి మాట ప్రస్తావించబడుతూ ఉంది. ఎవరైనా త్వరగా చదివే ప్రయత్నం చేయండి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. తర్వాత సజీవ్ దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనకొకడు ఉపచారము కూడా చెయ్యుడి. ఏ వరం పొందుకున్నారంట? కృపావరములు పొందుకున్న ప్రకారముగా మీకు ఇచ్చినటువంటి ఆ వరాలను బట్టి మీరు జరిగించాలి, పని చేయాలి అనేటువంటి మాట కనబడుతూ ఉంది. ఆ మాటలోనే ఉపచారము అనేటువంటి వరం గురించిన ప్రస్తావన కనబడుతూ ఉంది. ఆ ఉపచారమును గురించినటువంటి ప్రస్తావన లాస్ట్ టైం మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. ఉపచారము చేయువారిగా దేవుడు కొందరిని ఎన్నుకుంటాడు. దాని గురించి నేను ప్రస్తావించాలని అనుకోవట్లేదు. కానీ ఈ వరాల్లో పైన కనబడేటువంటి వరమే ఆతిథ్యములని ఇచ్చేటువంటి వారిగా, ఆ ఆతిథ్యం ఇచ్చేటువంటి వారికి కూడా సనుగు కొనకుండా ఇవ్వాలి. అది కూడా కృపావరములలో ఒక భాగమే అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. ఆతిథ్యం ఇచ్చేవారికి ఇది ఇంచుమించుగా ఉపచారములకు సంబంధించిన వరంలో బ్రాంచే, కానీ వేరేగా మాట్లాడడానికి
ప్రయత్నం అయితే చేస్తాను. ఉపకారం వేరు, ఉపచారం వేరు. దయచేసి గమనించండి. ఉపకారం వేరు, ఉపచారం వేరు. ఉపకారం అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క అవసరత తీర్చడం, లేదంటే సహాయపడడం, ఇది ఉపకారం చేయడం, లేదంటే ఒక వ్యక్తికి మేలు చేయడం. ఉపచారం అనేటువంటిది సహాయం చేయడం కాదు, మర్యాద చూపడము. ఒక వ్యక్తిని గౌరవంగా మర్యాద పరచడం అనేది ఉపచారాల్లో ఒక అర్థాన్ని ఇస్తా ఉందన్నమాట. కాబట్టి ఉపకారము, ఉపచారము ఈ రెండూ ఒకటే అని అనుకోవడానికి వీలు లేదు. ఈ ఉపచారముల్లో ఉండేటువంటి భాగమే ఆతిథ్యం ఇచ్చేటువంటి వారిగా కూడా దేవుడు సంఘాల్లో కొంతమందిని ఏం చేస్తాడు, ఎన్నుకుంటాడు. అంటే ఈ వరంగానే ఉందనుకోండి, ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, మనం చూసుకున్నంతగా ఇంకెవరో కూడా చూడలేరేమో, అంత మర్యాద చూపుతూ ఉంటారు, అంత గౌరవాన్ని చూపుతూ ఉంటారు. ఎవరైనా ముక్కు ముఖం తెలిసి తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చినా సరే చాలా బాగా వాళ్ళని ఎదుర్కోవడానికి ఇష్టపడతా ఉంటారు. ఈ వరం అంటే అదేంటి పాస్టర్ గారండి, ఇది కూడా వరమేనా అండి, ఇది కూడా దేవుడిచ్చేటువంటి వరమేనా అండి అని అంటే, ఖచ్చితంగా కృపా వరమేనండి అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. అందరిలోని అనుభవం కనబడకపోవచ్చు, కానీ కొంతమంది ఉంటారు, ఎవరైనా ఇంటికి వెళ్ళారు అనుకోండి, ఏమైపోతూ ఉంటారు, వాళ్ళు అగ్గగ్గలాడిపోతూ ఉంటారు, చాలా మర్యాద చూపుతూ ఉంటారు, చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. వాళ్ళు చూసుకున్నంతగా మరి ఇంక ఏ బంధువు కూడా మనల్ని చూసి ఉండరేమో, అంత బాగా చూసుకోగలరు. అంత బాగా సేవ, ఉపచారముని, ఆతిథ్యముని ఇవ్వగలిగేటువంటి వారిగా ఉంటారు. అందరూ వచ్చిన వాళ్ళు చూసుకుంటారు, కానీ వరం ఉన్న వాళ్ళు ఇంకా బాగా చూసుకుంటారు, ఇంకా మర్యాద ఇస్తారు, ఇంకా బాగా వాళ్ళు ప్రేమించే విధంగా వాళ్ళ యొక్క క్రియలు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరన్నా ఉన్నారంటే ఖచ్చితంగా చెప్పగలం, మా తాతయ్య గారు ఉన్నారు అంటే. మిగతా వాళ్ళు ఎవరో కూడా ఎవరింటికి వచ్చినా సరే చూడరు అనట్లేదు, కానీ కొంతమంది వరం కలిగినటువంటి వ్యక్తులు ఉపచారం ఏ విధంగా ఉంటుందంటే, ఒక మాటలో చెప్పాలంటే లల్లమ్మ గారిలా ఉంటుంది, ఓ మాటలో చెప్పాలంటే గంధం మేరీ గారిలా ఉంటుంది. వాళ్ళ ఇంటికి ఎప్పుడన్నా వెళితే వెళ్ళిన వాళ్ళని అడిగితే చెప్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిన వారిని వాళ్ళు ఆహ్వానించే పద్ధతి, వాళ్ళని చూసుకునే పద్ధతి, కనీసం వాళ్ళు కుర్చీలో సైతం కూర్చోడానికి ఇష్టపడరు. వచ్చిన వ్యక్తుల్ని, వచ్చిన అతిథుల్ని సత్కరించడం, గౌరవించడమే ఆతిథ్యం. అతిథుల్ని గౌరవించడం ఆతిథ్యం. అందరూ బాగా చూస్తారు, ఎవరు వచ్చినా సరే కూర్చోండి సార్ అని చెప్పి టీ ఇచ్చేవాళ్ళు, కాఫీ ఇచ్చేవాళ్ళు, ఈ విధంగా ఉంటుంది. కానీ వీళ్ళల్లో నేను గమనించాను, వచ్చి కూర్చొని వెళ్ళిపోయేంత వరకు కూడా ఆ గౌరవం వేరే రేంజ్లో ఉంటుంది. వాళ్ళకి ఉన్నా లేకపోయినా కడుపులోనిది సైతం తీసి పెట్టాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ ఆతిథ్యంలో వాళ్ళు ఇవ్వగలిగే వారిగా వాళ్ళు చూసేటట్టుగా మిగతా వాళ్ళు చూడరేమేమో, అందరికంటే బాగా మేము తప్ప ఎవరో చూడకూడదేమో అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఎవరిని? అతిథులను, సంఘ విశ్వాసులను, బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, చివరికి సేవకులైనా సరే వాళ్ళు మూలంగా గౌరవించబడినట్టుగా ఇంకెవరో ఉండరేమో. వీళ్ళే ఆతిథ్యమును ఇచ్చేవారు. చాలా బాగా చూసుకుంటారు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఆ ఇంటికి వెళ్తే ఒక రాజుని, ఒక రాజకుమారుని, ఒక సేవకుడు వెళ్తే దేవుడే ప్రత్యక్షంగా మా ఇంటికి ఆహ్వానించబడ్డాడు, అడుగు పెట్టాడేమో అన్నంత భావన వాళ్ళలో కనబడుతూ ఉంటుంది. చాలా బాగా చూస్తారు ఇంటికి వచ్చిన వాళ్ళు. వీళ్ళు అతిథుల్ని బాగా చూడగలిగేటువంటి ఆతిథ్యం కలిగిన వారాలు. అందరూ ఒకలా చూస్తారు, మీరే చెప్పండి పోనీ. మనం కూడా చాలా చుట్టాలు ఇంటికి వెళ్ళి ఉంటాం కదా, అందరూ చుట్టాలు ఒకలాగే చూసారా? లేకపోతే చుట్టాలు వీళ్ళు చూసినందుకు ఇంకెవరో చూడరండి, వాళ్ళు పెట్టినట్టుగా ఎవరో పెట్టరండి. వెళ్ళిన దగ్గర నుంచి అక్కగలాడితే ఏం తింటావు, ఏం కావాలి, ఏం పెట్టినా, కాళ్ళు నొక్కనా, వేడి నీళ్ళు పెట్టినా ఎంత బాగా చూసుకుంటారండి బాబు అని చెప్పి అంటావా లేదా? అంటే బంధువుల్లో కూడా అందరూ ఒక విధంగా ఉండరు. కొంతమంది ప్రత్యేకించబడిన వ్యక్తులు ఉంటారు. కొంతమంది ఉంటారులే, చుట్టాలతో సైతం ఇంటికి వచ్చారు అనుకోండి, వాళ్ళతో ఏం చేయించేస్తారు వీళ్ళు పనులు. చుట్టం చూపు చూడడానికి వచ్చిన వ్యక్తులను సైతం ఆతిథ్యం ఇవ్వకపోగా వాళ్ళతో పనులు చేయించేస్తుంటారు కొంతమంది. ఎలాగో వచ్చాయి కాబట్టి ఆ గిన్నెలతోనే, ఎలాగో వచ్చాయి కాబట్టి ఆ కబోర్డు సర్దే, ఎలాగో వచ్చాయి కాబట్టి బట్టలు కూడా నువ్వేం చేసే చుట్టాల్లో ఉండరాలి. బాబు పనులు అనవసరంగా వచ్చారా బాబు, ఇది పెట్టి 4 మెతుకులకి మొత్తం పని అంతా. అస్సలు అలా ఉండకూడదు.
ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించాను కాబట్టి అతిథుల్ని గౌరవిస్తారు. వీళ్ళు చుట్టం బంధువైన, స్నేహితుడైన, ఇరుగు పొరుగు వారైన, సంఘ సభ్యుడైన, సేవకుని కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయినా, చివరికి సేవకుడైనా, వాళ్ళు చూసేటువంటి ప్రేమించే ఆతిథ్యం ఇచ్చేటువంటి విధానం చాలా సంపూర్ణమైన పరిపక్వతకి సంబంధించినదిగా కనబడుతూ ఉంటుంది. అందరూ ఒకే విధంగా చూడకపోవచ్చు, కానీ వీళ్ళు చూసిన కాబట్టి చెప్తున్నాను, కడుపులో ఉన్నది సైతం తీసి పెట్టాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అది వరం, అది మనం చేయాలంటే చేయలేం. అది చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు, చాలా బాగా ప్రేమిస్తారు వాళ్ళు సేవకుల్ని ఆహ్వానించే విషయంలో. అలాగే రిసీవింగ్ ఒకళ్ళు ఎవరైనా అతిథి వచ్చారనుకో, వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు. షారంలో చూసాను, అది బాగా సెట్ అవుతుంది. పిల్లలు చిన్న బాగా రిసీవ్ చేసుకుంటాడు. యూత్లో నేను గమనించింది, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో. ఎవరైనా వస్తున్నారమ్మో కొంచెం మీరు చూసుకోండి అంటే వీళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు ఇంకెవరు రిసీవ్ చేసుకోరేమో. ఆ రిసీవింగ్ ఉంటుంది. అంటే ఇవన్నీ ఆ అలవాట్లు, ఆ లక్షణాలన్నీ వరానికి సంబంధించినవి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంతే. నేను రిసీవింగ్ బాగా చేసుకుంటారు. అయ్య బాబోయ్, ఆ పిల్ల చిన్నపిల్ల కానండి, ఇంటికి వెళ్ళిన వెంటనే ఎంత గౌరవంగా మాట్లాడిందండి. విక్టోరియా గారు అమ్మాయి, ఆ పిల్ల పేరేంటి, కీర్తన. ఆ కీర్తన కూడా వచ్చిన బంధువులతో ఎలా మాట్లాడుతుంటే అలా మాట్లాడుతుంది ఆ పిల్ల. రిసీవింగ్ అంత అద్భుతంగా ఉంటుంది. ఆ పిల్లను తిట్టుకున్న వాళ్ళు కానీ, వికరించిన వాళ్ళు కానీ, అసహించుకున్న వాళ్ళు కానీ నాకు తెలిసి బంధువుల్లో కానీ ఎక్కడ ఉండరు. ఎందుకంటే వచ్చిన వారితో అంత అందంగా మాట్లాడుతూ ఉంటారు. రిసీవింగ్ అనేటువంటిది అంత బాగా కనబడుతూ ఉంటారు. ఈ టాలెంట్లు అన్నీ కూడా. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, ఏంటో పిల్ల మంచిదండి, బాగా చూసుకుందండి, బాగా పెట్టిందండి, ఆయన చాలా మంచి వాళ్ళండి, ఆ కుటుంబంకి వెళ్ళిన తర్వాత ఎంత బాగా చూసుకుంటారు అంటాం. కానీ ఒక మనిషి చేసినటువంటి పనులు బట్టి మంచోడండి, మంచి మనసు అంటాం. కానీ కాదండి, ఎప్పుడో కూడా అట్టి మనసుని ఇచ్చిన దేవుడు మంచోడు. మనుషులు ఎప్పుడు మంచోళ్ళు కాదు, మంచి మనసు అండి. మంచి దాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి, ఏది కూడా కాదనకుండా పెడుతుంటారండి. ఇంటికి వెళ్ళినప్పుడు నెత్తిన పెట్టుకొని చూసుకుంటారండి. కాదండి, దేవుడిచ్చిన టాలెంట్ అండి అది. అందరూ ఒకలా ఉండలేరు, దేవుడు ఇస్తేనే. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మా నాన్నమ్మ గారికి ఉందా టాలెంట్. అది నేను చెప్తే నా వారం నేను కనపరుచున్నట్టు ఉంటుంది. జాన్ రత్నం అయ్య గారు వచ్చిన తర్వాత ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిచయకి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా ఎక్కువగా ప్రస్తావించేటువంటి ఏకైక మాట మా కుటుంబానికి సంబంధించింది ఏదన్నా ఉంటే లక్ష్మి గారు. ఉప్పు లక్ష్మి గారు అని ఉన్నారండి, పారాసామిలి గారి యొక్క వియ్యంకులు. ఆవిడ ఇంటికి కానీ భోజనంకి వెళ్తే టేబుల్ నిండా ఏం పెడతండి ఆవిడ. నేను చెప్పాను, ఆయనే చెప్పాడా, ఎక్కడికి వెళ్ళిన అదే మాట చెప్తాడంటే నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. నాన్నమ్మ గారు ఆతిథ్యం ఇచ్చినట్టుగా నా బంధుమిత్రుల్లో ఇంకెవరిని చూడలేదు నా విధంగా. కనీసం పిల్లల్లో కూడా అతి అనుభవం నేను గమనించలేకపోవచ్చేమని అంటాను. గమనించలేదని అన్నాను, ఎందుకంటే అదే మళ్ళీ అవగౌరవపరిచినట్టు ఉంటుంది. నేను గమనించలేకపోవచ్చు అంటున్నాను. అందుకని అంత బాగా రిసీవ్ చేసుకుంటుంటుంది. ఆ నాన్నమ్మ గారు చనిపోయారు కానీ చెప్తున్నాను. పాస్టర్ గారు వెళ్ళినా, బంధువులు వెళ్ళినా, చివరికి మీరు వెళ్ళినానండి, ఏదన్నా అక్కడ కార్యక్రమం జరిగినప్పుడు మీరు వెళ్తే మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నది ఆవిడ? సొంత కూతురులా, సొంత కొడుకుల్లాగా. సంఘస్థులు వచ్చారా, సంఘస్థులు రండమ్మా, కూర్చోండమ్మని ఫస్ట్ ప్లేట్ ఎవరికెట్టిది? మీకే. అది టాలెంట్, దేవుడిచ్చిన వరం. అది ఆతిథ్యాన్ని ఇస్తూ ఉంటారు. ఎవరికి? అతిథులు బాగా చేస్తారు వాళ్ళు. మర్యాదలు బాగా చేయగలరు, గౌరవాన్ని బాగా చేయగలరు. వాళ్ళు చూసినట్టుగా, వాళ్ళు మర్యాద ఇచ్చినట్టుగా ఇంకెవరో ఎవరేమో. తాతయ్య గారిలో టాలెంట్ ఉంది. వంట ఉండడానికి ఇక్కడ కుటుంబీకులు లేకపోవచ్చు, కానీ వచ్చినోడిని ఖాళీ కొడుకుని బయటికి పంపించేవాడు కదేనా. ఎలా చూసుకునేవాడు అంటే ఆ విధంగా చూసుకునేవాడు. చిన్నకి పెద్దగా మాత్రమే తెలుసు. ఆ సమయం కొన్నిసార్లు పాస్టర్ గారి ఇంటికి ఎక్కడన్నా ఏ కుటుంబాల్లో ఉన్నా ఉండేదే. టైంలో వస్తూ ఉంటారు పాస్టర్ గారు ఇళ్ళకి. పాస్టర్ గారు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. నాలో ఈ అనుభవం లేకపోవచ్చేమో అంటాను. అంటే కొంతమంది సేవకులు అన్న విషయం ఏంటంటే మంచి పరిచయం చేస్తారండి. నీకు ఎంత స్టేజ్ ఉన్నా సరే ఒక సేవకుల్లాగా చేస్తూ ఉంటారని చెప్పి మనోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వెస్లీ గారు కావచ్చు, ఆ పెద్ద పెద్దలు మాట్లాడిన మాట అంత బాగా ఉపచారం చేస్తూ ఉంటారు. మీరు లాజరస్ గారు ఓ సేవకులు ఎప్పుడు బిహేవ్ చేయాలి, చాలా బాగా చూసుకున్నారనే మాట నాలో కూడా ఉందేమో. కానీ తాతయ్య గారు దగ్గరికి వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం 2-3 వచ్చినా ఏమన్నా తిన్నారా అని అంటే, తినలేదంటే మళ్ళీ ఎక్కడ తెప్పించాల్సి వస్తుందని చెప్పి ఆయన అయిపోయాడు కాదు. తిన్నారా లేదా నిజం చెప్పండి బాబు, ఏమీ అబద్ధం ఆడేవారు కాదు పాస్టర్ గారి దగ్గర. పాస్టర్ గారు కాబట్టి ఏమవుతాం, తినలేదు అయ్యగారు అని అంటే, పాస్టర్ గారు ఏమో బాబు అప్పుడు వరకు వంట ఏదో వండేసి ఇద్దరు మట్టికే కదా తినేసి పడుకునేది. ఆవిడని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చిన్నాకో పెద్దకో ఫోన్ చేసి, బాబు బయట నుంచి బిర్యానీ తీసుకురా. ఆ రోజుల్లో బిర్యానీ 300 ఏ కాదా చిన్న,
పెద్ద అంతేనా? 300, 350 ఒకటే ఉండేది అక్కడ. ఏంటది రెస్టారెంట్ పేరు? తెచ్చేవాడు కదా. అక్కడ ఆ ఒక్క హోటల్లోనే చికెన్ దొరికేది, బిర్యానీ అనేది దొరికేది. అంటే నీలిమ పక్కన ఏంటిది? కృష్ణ కాదు కదా, ఇంకోటి ఏదో ఉండేదండి, మంచిది ఉండేదండి. అలాగే ఆతిథ్యం ఇచ్చేటువంటి వారిగా కొంతమందిని దేవుడు సంఘంలో ఎన్నుకుంటా ఉంటాడు. బయట వ్యక్తులు వచ్చినా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటుంటారో కొంతమంది. ఒకవేళ సేవకుడి ఇంటికి వెళ్తే ఎంత బాగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారో, ఎంత మర్యాదగా చూస్తూ ఉంటారో, ఎంత ప్రేమగా చూస్తూ ఉంటారో. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? వరానికి సంబంధించినవి. ఉపచారికులుగా ఆతిథ్యం ఇచ్చేవారిగా కూడా దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడు. కాబట్టి మా గురించి మాట్లాడలేదండి ఏ పాస్టర్ గారు, మేము ఎప్పుడు మిమ్మల్ని బాగా చూడలేదా, అదేంటండి అలాగనేసారు అని అనుకుంటారేమో. జాగ్రత్త, మీరందరూ ప్రేమిస్తారు. ఈ వరం ఉన్న వాళ్ళు ఇంకా బాగా మర్యాద చూపుతారు. నేను అన్నది కదా, లల్లం గారి ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఆవిడ కూర్చుంటుందా? ఒక నిమిషం కూర్చుంటుంది, అసలు కూర్చుంది. ఇటు అప్డేట్ చూసేస్తుంది, అప్డేట్ ఇంకెత్తే ఇంకైనా తేనాబాబు అని చెప్పి ప్లేట్ నింటే తిడద్ది. ఆవిడలో చూశాను, మేరీ గారిలో చూశాను కాబట్టి చెప్తున్నాను. కొంతమందికి లేదు కాబట్టి వాళ్ళని కించపరచట్లేదు. కొంతమంది ఏదో బ్యాడ్ చేయాలనుకోవట్లేదు. అందరూ మర్యాద చూపుతారు, అందరూ ప్రేమిస్తారు, అందరూ బాగా చూసుకుంటారు. కానీ వరం అన్న వాళ్ళ యొక్క ప్రత్యేకతలు చాలా బలంగా కనబడుతూ ఉంటాయి, చాలా శ్రేష్టమైన రీతిలో కనబడుతూ ఉంటాయి. ఇంకా ఉన్నారు, మేరీ గ్రేస్ గారి విషయంలో చూశాను, వాళ్ళు చాలా మంచి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. అమ్మాజీ గారిలో నేను చూశాను, కొంతమంది లూది గారిలో చూశాను. కానీ ఎక్కువగా నేను ఈ టాలెంట్ ఖచ్చితంగా వీళ్ళల్లో ఉంది. ఏ పరాయి సేవకుడైనా వస్తే ఖచ్చితంగా వీళ్ళు బాగా చూసుకోగలరు అనేటువంటి నమ్మకం మాత్రం వీళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. సనుగు కొనకుండా ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఫీల్ అవుతుంది, నేను ఏం చేయలేను. కానీ మీటింగులు పెట్టాం, ఇప్పుడు పాస్టర్ గారులు ఇక్కడికి వస్తారు భోజనాలు చేయడానికి. కాబట్టి పాస్టర్ గారులు అందరికీ కూడా భోజనాలు అనేటువంటివి సిద్ధపరచాలి. మరి ఎవరైనా ఉన్నారా చేతులు ఎత్తండి అంటే ఎంతమంది ఎత్తారు? ఎవరు ఎత్తలేదంటే మీకు లేదు, మీరు డైరెక్ట్గా ఒప్పుకున్నారు. సనుగు కొనకుండా అన్నాడు. అందుకే అక్కడ భక్తుడు. ఎత్తున వాళ్ళు ఉన్నారా? పాస్టర్ గారు మేము చేస్తామండి ఈవిడి చక్కగా మంచి రిసీవింగ్. రూతు గారిలో ఉంది, శారంలో కూడా గమనించాను. వేరే వాళ్ళని కించపరచట్లేదు, గమనించాను. సేవకులకి ఇలా పెట్టాలమ్మా, ఇలా పలానా వ్యక్తులు వస్తున్నారమ్మా, మేము చేద్దామండి, మనం పెడదామండి, నేను ఇది వంట వండేస్తానండి, నేను ఇది చేస్తానండి, రైస్ నేను చేస్తానండి, బిర్యానీ నేను చేస్తానండి, ఈ కూర నేను వండుతానండి అన్న వాళ్ళే తప్ప సనుక్కుండా ఈ వేరే వాళ్ళకి ఇచ్చేయండి, ఇది నా వల్ల కాదండి ఎందుకు ఎవరు అనలేదు. అది టాలెంట్. అది సనక్కుండా చేస్తారు వాళ్ళు. మళ్ళీ రెండోసారి కూడా పెట్టవలసి వస్తుందా? సనక్కుండా మళ్ళీ పెడతామండి, మళ్ళీ పెడతాం. ఎన్నిసార్లు అంటే మొన్న ఇచ్చేసాం కదండి, టమాటా చట్నీ చేయించమని అన్నా, చేసేసాను కదా, ఇంక నాది అయిపోయిందండి అని అనరు. దాన్ని సొనుగుడం అంటారు. మళ్ళీ రోయ్ ఇది వరం అన్నారు అనుకున్నారు కనుక. ఈ వ్యక్తులు ఎన్నిసార్లు చేయమన్నా టాలెంట్ ఉంటే అన్నిసార్లు సనక్కుండా ఆతిథ్యం ఇవ్వగలరు, వరం ఉంటే. ఇప్పుడు మీరే పరీక్షించుకోండి ఎంతమందిలో ఉంది ఈ వరం. ఎన్నిసార్లైనా దైవ సంబంధమైన పని, దైవ సేవకుల యొక్క పరిచర్య పని, వాళ్ళకి చేసేటువంటి ఉపచారపు విషయాల్లో సనగకుండా చేస్తారు. ఆతిథ్యం ఇచ్చే విషయంలో, గౌరవ మర్యాదలు చూపేటువంటి విషయంలో, ఏ విషయంలో అయినా వాళ్ళు చూసినట్టు ఇంకెవరో చూడరు. ఎవరిని కించపరచట్లేదు. కానీ గమనించాను, ప్రతి సంవత్సరం మీటింగుల్లో అమ్మ పాస్టర్ గారికి మరి ఇలా చేద్దాం వచ్చిన వాళ్ళకి ఆ సంఘస్థులు వస్తారు, ఏం చేద్దాం, చేతులు టక్క ఎత్తున వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారికి భోజనాలు ఇది ఉంచండి అని చెప్పి వాళ్ళకి చేత కాకపోయినా వండడం, చేత కాకపోయినా డబ్బులు ఇచ్చి ఇది భోజనాల్లో ఉంచండి అన్న వాళ్ళు ఉన్నారు. సనక్కుండా ఇచ్చిన వాళ్ళు. అలా వరం ఉంటేనే అవుద్ది. అగప్పి గారిలో ఉన్నారు చాలామంది. అమ్మ లేరని అనట్లేదు నేను, బాగా చూస్తారు వాళ్ళు. అంటే వంట చేసి పెట్టే వాళ్ళు ఉంటారు, లేకపోతే వేరే విధంగా సహకరించే వాళ్ళు కూడా. ఇందాక మాట్లాడుకున్నాం కదా, 8వ అత్తయ్య, ఆవిడ వెంటనే నీరసించిపోయిన వ్యక్తి జ్వరం తగ్గిన వెంటనే లెగిసి ఏం చేసిందంట, ఉపచారము చేయసాగెను అని ఉంటుంది. మార్త ఏం చేస్తుందంట, ఏసీ వచ్చిన వెంటనే చెప్పాలి, భోజనాల పనిలో ఉంది. టాలెంట్ అది. ఏసీ వచ్చాడు, ఏసుతో పాటు శిష్యులు వచ్చారు, నిమిషం ఆలస్యం చేయలేదు, భోజనం చేశారో లేదో తెలియదు, వెంటనే భోజనం సిద్ధపరచాలి. అక్కడ మార్తను బ్యాట్ చేసి మాట్లాడుతుంటారు చాలా మంది సేవకులు. మరియ చేసిన పని మరియ చేసింది, మార్త చేసే పని మార్త చేసింది. ఇద్దరు కరెక్టే. అది టాలెంట్. అది ఆవిడ ఉపచారం చేసింది. అక్కడ వచ్చినటువంటి సేవకులు బృందానికి చక్కటి ఆహారాన్ని సిద్ధపరిచి పెట్టింది. కొంతమంది ఉంటారు, కనీసం ఎవరు అన్నారని నేను అనట్లేదమ్మా, తప్పుగా తీసి ఎవరింటికి నేను వెళ్ళను అనుకోండి,
ఒకవేళ మీ ఇంటికి వస్తే మీ దగ్గర లేకపోయినా సరే చేసి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను పేర్లను మర్చిపోలేను, ఇప్పటికి కూడా బాగా చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ రాక పాస్టర్ గారు ఎప్పుడైనా సేవకుల ఇంటికి దర్శిస్తే, పాస్టర్ గారండి భోజనం చేశారా లేదా అని అడగడం కూడా భయపడతారు కొంతమంది. అంటే ఒకవేళ చెయ్యలేదమ్మా అని అంటే మాట వరుసకైనా సరే చూపించడానికైనా బిర్యానీ ప్యాకెట్ తెచ్చిపెట్టాలని అనుకుంటారు, ఏటో తెలియదు. కానీ ఎంత ఇబ్బంది పడిపోతుంటారు. చక్కటి రిసీవింగ్ ఉంటుంది, చక్కటి ఆతిథ్య మర్యాదలు ఇస్తూ ఉంటారు. ఎవరో ఈ వరం కలిగిన వ్యక్తులు. ఇది మొదటి వరం. ఇంకా మాట్లాడుకోవచ్చు, అయితే 3 ప్రస్తావించుకోవాలి కనుక సమయాన్ని అనుకూలతను బట్టి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా ఆతిథ్యం ఇచ్చువారిగా ఉంటారో. బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ మీటింగుల్లో. ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళే బయటకు వస్తున్నారు. వీరవేణి గారు వాళ్ళే అవన్నీ టాలెంట్లే. 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఇంచుమించుగా 3 సార్లు నా చేతుల మీదుగా మీటింగ్ జరిగింది దేవుని కృపను బట్టి. ఈ 3 సంవత్సరాల్లో కూడా పెట్టిన వాళ్ళే చేశారు తప్ప కొత్త వాళ్ళు రాలేదు, పాత వాళ్ళు బయటికి వెళ్ళలేదు. అది టాలెంట్. వాళ్ళని దేవుడి సంఘంలో అలా సమకూర్చుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆ విధంగా మిగతా వాళ్ళు చేసే పనులు మిగతా వాళ్ళు చేసుకుని వచ్చారు. 3 years నుంచి నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. 3 సంవత్సరాల్లో భోజనాలు పెట్టేటువంటి విషయంలో, అతిథులు వచ్చినప్పుడు గౌరవించే విషయంలో ఎవరికి దేవుడు ఏ పాత్ర అయితే ఇచ్చాడో ఆ ఏ పాత్రలు కొనసాగుతున్నాయి ఇప్పటికి. అది టాలెంట్. నువ్వు సొనక్కండి అన్నాడు. మళ్ళీ అది మీకు దేవుడిచ్చిన కృపావరం రా. కాబట్టి ఆ వరాన్ని బాగా యూటిలైజ్ చేయండి, కానీ చేసే విషయంలో సనుగుతూ చేయకండి. సనుగుతూ కానుకివ్వద్దు అన్నాడు, సనుగుతూ పరిచయం కూడా చేయద్దు, సనక్కూడదు. ఇప్పుడు మందిర పరిచర్య ఉంది, మందిర పరిచయ 14 రోజులు ఉంది, సనక్కుండా వచ్చేలా బోల్డ్ పని ఉందండి బాబు, వెళ్ళకపోతే అమ్మన బాబు గారు వచ్చి ఆదివారం తిడతారేమో అని రాకండి. ఎవరు రమ్మన్నారు? ఒక్కవిడే అక్కడ తబితా గారు రాలేనట్టుంది ఈ రోజున. మణిగారు ఒక్కవిడే మందిర పరిచర్య అంతా చేసుకుని వెళ్ళిపోయేదంట. ఒక్కరికి 1000 మంది శక్తిని ఇవ్వలేడా? నేను ఒక్కడే చేసేస్తాను, పెద్ద విషయం ఏం కాదు. నాకు నిన్ను ఎన్నుకున్నాడని గమనించాలి. నిన్ను ఏర్పరచుకున్నాడు ఆ పని నిమిత్తము. మందిరానికి సంబంధించినటువంటి కొన్ని పాత్రలు, కొన్ని పనులు, కొన్ని బాధ్యతలు నీకు దేవుడు అప్పచెప్పాడు. ఆ వరం నీకు ఇచ్చాడు కూడా కనుక ఆ పని నువ్వు చేయగలుగుతున్నావు అనేది అర్థం చేసుకోవాలి. కానీ ఇచ్చేటువంటి కానుక విషయంలో సనగడం, లేదంటే మీటింగుల్లో పక్కన ఇస్తున్నాం కదండి, మళ్ళీ ఏంటండి బాబు భోజనాలకు మళ్ళీ మేము చేయడం ఏంటండి బాబు, నూనె ఎక్కడి నుంచి తేవండి, ఉల్లిపాయలు రేట్ ఎక్కువైపోయినాయండి. టాలెంట్ లేకపోతే వచ్చే మాటలు ఇవన్నీ. టాలెంట్ ఉన్నాయనుకోండి, ఈరోజు పెద్ద బుర్రబో చెట్టారు అనుకో, రేపు మటన్ ఆడతారు, మటన్ కాకపోతే చికెన్ ఆడతారు. పాస్టర్ల కంటే నాకేం అట్టదు. మీరు ఆతిథ్యం ఇచ్చే విషయంలో అంటున్నాను. కానీ సనుగుతూ ఇచ్చేటువంటి కానుక కావచ్చు, సమర్పణ కావచ్చు, అది ఏది కూడా దేవుడు లక్ష్య పెట్టడం, ఏది కూడా సనకుండా ఇవ్వాలన్నాడు. చాలా విషయంలో కానుక విషయంలో మీరు హృదయపూర్వకంగా ఇమ్మన్నాడా, లేకపోతే ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలన్నాడా? అనలేదా? మీకు ఏది ప్రేరేపించబడితే మేము హృదయం ఏది ఇమ్మంటది ఇవ్వండి, సనకుండా ఇవ్వండి. ఇచ్చేది మాత్రం సనుగుతా ఎత్తా ఉంటారు. ఇచ్చింది ఎక్కువ మొత్తమైనా సరే దానికి ప్రతిఫలం ఉండదు. సనుగుతా చేస్తూ ఉంటారు. నిన్న కదండి బాబు పాస్టర్ గారు ఇంటికి వచ్చారు, మళ్ళీ ఇంకో వచ్చారండి, ఈరోజు వచ్చారండి. సనక్కూడదమ్మా టాలెంట్లో ఉన్నప్పుడు. దేవుడు యొక్క పని మన చేతికి వచ్చిందంటే చేయడానికి అది గొప్ప ధన్యతగా అంచాలి మనం. అంతేకాని సనుగుతూ ఇచ్చడం, సనుగుతూ చేయడం, సనుగుతా వండడం ఎందుకు వచ్చినాయి అన్నీ? ఇదొక టాలెంట్. రెండో టాలెంట్ మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొట్టమొదటిగా ఏ టాలెంట్ చెప్పండి? ఆతిథ్యముని ఇచ్చేటువంటి వారిగా దేవుడు కొంతమందిని ఏం చేస్తాడు? ఎన్నుకుంటాడు. ఆ విధంగా వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు. మంచి గౌరవాన్ని, అతిథుల్ని బాగా చూసుకునేటువంటి చక్కటి వరం కలిగినటువంటి వ్యక్తులే కూడా ఉంటారు. కొంతమందిని నేను మర్చిపోవచ్చేమో, నన్ను క్షమించాలి, చేసుంటే మీకు కూడా వరం ఉన్నదని గమనించుకోండి. రెండవదిగా నిర్గమాకాండంలో ఒక ప్రత్యేకమైనటువంటి వరం కలిగినటువంటి వాడు కనబడుతూ ఉన్నాడు. ఆయన పరిశీలించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. నిర్గమాకాండము 31వ అధ్యాయం. నిర్గమాకాండం 31వ అధ్యాయం. మనం ఆ అధ్యాయాన్ని పరిశీలిస్తే దేవుడు ఒక వ్యక్తిని చాలా ప్రత్యేకంగా వాడుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చిన జ్ఞానమును కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. అది చదివేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, 31వ అధ్యాయం 1వ వచనాన్ని సజీవ్ చదివి వినిపిస్తాడు.
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యోధా గోత్రములో హూరు మనమడును ఊరు కుమారుడునైన బెసలేలు అని పేరు గల వారిని పిలిచి తిని, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఎత్తడితోనూ పని చేయుటకును, పొదుకుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, జాగ్రత్త గమనించండి, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్త పనులు నేర్పుని వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునుగా చేసి ఉన్నాను. సమస్త విధమైన పనుల మీద కూడా ప్రావీణ్యము పొందుకొనినటువంటి జ్ఞాన వివేకములతో కూడిన టాలెంట్ అది. ఒక పని మీద కాదు, అన్ని పనుల మీద కూడా వ్యక్తికి ఏముంది? టాలెంట్ ఉంది. అంటే మల్టీ టాస్కర్ అన్నమాట. మల్టీ టాలెంటెడ్ ఫెలోస్ ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళు ఒక విషయంలోనే కాదు ప్రావీణ్యత, ఒక విషయంలోనే కాదు గొప్పవాళ్ళు, ఒక పని మాత్రమే బాగా చేయగలిగడం అనేటువంటిది ఏమి ఉండదు. కానీ అన్ని పనులని కూడా వాళ్ళు ఏం చేయగలరు? చాలా జాగ్రత్తగా బాగా చేయగలరు. ఇది మాత్రమే వచ్చండి, ఆ పనిలో నాకు ఏ విధమైన నైపుణ్యత లేదండి, ఎప్పుడూ కూడా అలాంటి పనులు టచ్ చేయలేదండి, ఆ పని మీద నాకు ఏ అవగాహన లేదని ఉండదు. ఈ దేవుడు కొంతమందికి, అంటే కోటిలో ఒకరికి ఇద్దరికి ఉంటుంది మీ టాలెంట్. నేను చెప్తున్నాను, పాత నిబంధనలో బెసలేలు వంటి వాడిని నేను అక్కడ చూడలేదు. అన్ని పనులు ఒకడే చేసేవాడు. మందసాన్ని డిజైన్ చేసింది బెసలేలే, ప్రత్యక్ష గుడారాన్ని డిజైన్ చేసింది బెసలేలే, సాక్ష్యపు గుడారాన్ని డిజైన్ చేసింది బెసలేలే, మందిరములో ఉండేటువంటి ఉపకరణములన్నిటినీ కూడా డిజైన్ చేసింది కూడా ఈ బెసలేలే. చెక్క పని, బంగారు పని, వెండి పని, ఇత్తడి అన్నీ చేసింది ఈయన ఒక్కడే. అంత టాలెంట్ ఎవరిచ్చారు తెలుసా? దేవుడిచ్చి. కొంతమంది ఉంటారు అన్ని పనులు చేయగలరు, అన్నీ చేయగలరు, ఇంకా రాందంటూ ఏముండదు. వాళ్ళని చూసి మనం అనుకుంటా ఉంటాం వాళ్ళలాగా అయిపోలే, వీళ్ళలాగా అయిపోయే వాళ్ళు చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇలా నీ జనంలో జరగదు. అది దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఆత్మతో ఇస్తాడు, ఆత్మపూర్ణునుగా. ఆత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ మూలంగా అనుగ్రహించబడేవారం. పరిశుద్ధాత్మ అనేది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనం నుంచి వచ్చిందని కొంతమంది బోధకులు కాదు. ఆది యందు ఆత్మ ఎక్కడలాడుతుంది? పిచ్చోళ్ళు. అప్పుడు ఒక లేదేటి పరిశుద్ధాత్మ. మరి దావీదుని ఆవరించింది ఏ ఆత్మ? దేవా నీ ఆత్మ నా నుంచి తీసివేయకమన్నది ఎవరి గురించి? ఇవన్నీ మాట్లాడితే మొక్కలు ఎక్కడికి వెళ్ళిపోతాయి కొంతమంది పాస్తులు. ఏటిటో చెప్పేస్తూ ఉంటారు, తెంగర గొర్రెలు వినేస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, నా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. ముందు నుంచి ఆది నుంచే ఉన్నవాడు ఆయన, ఆది నుంచే ఉన్నవాడు. బెసలేలు అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకునే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. ఖచ్చితంగా ఈ టాపిక్ ఎక్కువ మాట్లాడుకునేటువంటిది కనుక ఇది ఈ సమయంలో మాట్లాడడానికి నేను ఇష్టపడలేదు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు బెసలేలు. ఆ బెసలేలుకి సమస్త విధమైనటువంటి పనుల మీద కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? జ్ఞానమునిచ్చాడు. ఇదొక వరం, ఇదొక వరం. చేయను అనలేదు, అన్ని పనులు చేసాడు. అన్ని టాలెంట్లు దేవుడు ఇచ్చినప్పుడే వాడుకుంటాడు. దేవుడు టాలెంట్ ఇవ్వకుండా ఎవరిని వాడుకోడు. నీ టాలెంట్ లేకపోయినా నా కొరకు వాడబడాలని అండవు. ఇచ్చిన దేవుడు వాడుకుంటాడు, వాడుకోవాలన్న దేవుడు ఇస్తాడు. ఇప్పుడు నాకు ఏ టాలెంట్ లేదు, నేను ఇంటర్వ్యూలో కూడా అదే మాట్లాడుకొని వచ్చాను. నేను ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు బ్రదర్ అన్నాను, అలా నివ్వెరపోయాడు వ్యక్తి. ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు బ్రదర్ అన్నాను, అలా నివ్వెరపోయాడు వ్యక్తి. కానీ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి నా ఎదురుగుండా వచ్చి బైబిల్లో వచ్చినాన్ని వివరించమన్నా ఏదైనా వివరిస్తాను. బైబిల్లో నేను వివరించలేని వచనం అంటే ఏది ఉండదు. ఎవరినన్నా తీసుకురా, నేను బైబిల్ వదిలేస్తాను. అంత ధీమా, అంత నమ్మకం ఎలా వచ్చిందంటే దేవుడిచ్చిన వరాన్ని బట్టి. ఇది నేర్చుకుంటే వచ్చేది కాదు, ఎవరి దగ్గర తరబీదు పొందుకుంటే వచ్చేది కాదు, పాస్టర్ గారుల వెంట తిరిగితే వచ్చేది కాదు, ఎంతో కాలం సేవ చేస్తే వచ్చేది కాదు. దేవుడు నిన్ను వాడుకోవాలి అని అనుకుంటే ఇచ్చేది. అది టాలెంట్, అది తలాంత్. ఎవరు నమ్మరు, నేను చెప్తే ఎవరు నమ్ముతారు? ఎవడో నమ్మరు. ఏదో చదువుతారు, ఎక్కడికి వెళ్ళే ఉంటారు, ఎక్కడో ట్రైనింగ్. ఎక్కడ అయ్యాను రా బాబు, నా ట్రైన్ చేసింది, నేను ట్రైన్ అయిన బైబిల్ ఇన్స్టిట్యూట్ ఒకటే, పరిశుద్ధాత్మ.
అంతమించి నాకు ట్రైనర్లు లేరు. నాకు ఇది నా గొప్పతనం కూడా కాదు, నన్ను వాడుకోవాలన్న దేవుడు నాకు ఇచ్చినటువంటి టాలెంట్లో ఉన్న గొప్పతనం. అన్ని పనులు చేయగలను, ఒకటా రెండో కాదు, వాక్యాన్ని బాగా చేయగలను, కెమెరా ఎడిటింగ్ అన్ని క్రియేషన్స్లో ఇంకా తిరిగనేది లేదు. నాకు రాని పని అంటూ ఏది లేదు, అన్నీ చేయగలను నేను. వాయిద్యాల మీద కూడా పట్టు ఉంది, కానీ అందులోకి వెళ్ళలేదు నేను. చిన్నప్పుడే గమనించాడు మాథ్యూస్ అనేటువంటి పాస్టర్ గారు వచ్చారు. అయ్యగారండి చాలా బాగా చేస్తాడు. ఫస్ట్ ట్రైనింగ్ డేలోనే సరిగమ పద కొట్టేస్తే ఆశ్చర్యపడ్డాడు వ్యక్తి. ఆ పియానో మీద కూడా ఉంటుంది ఇప్పటికే స్టిక్కర్ లాంటి ఇచ్చి, డాడీ సూపర్ డాడీ, చాలా మంచి మ్యూజిషియన్ అయిపోతాడు ఈ అబ్బాయి. మా అమ్మగారిని అడగండి కావాలంటే. అందులోకి వెళ్ళుంటే ఇందులోకి రాకపోతేనేమో ఒకవేళ ఏమో, అది అవసరం లేదేమో, టాలెంట్ అయితే ఇచ్చాడు దేవుడు. అవసరమైన అది కూడా యూటిలైజ్ చేసే అవకాశం కూడా దేవుడు ఇస్తాడు. ఫస్ట్ కీబోర్డ్ దగ్గరికి వెళ్ళి సరి గమ పద అనేది నేర్పుతాడు. ఫస్ట్ డే సాయంత్రం చేసి ఇస్తాను. అంత ఫాస్ట్ ఫింగర్ మూమెంట్ ఏదో అంటారు దాన్ని, అంత ఫాస్ట్గా చేస్తాడు ఈ అబ్బాయి అని చెప్పి. మాథ్యూస్ ఎంతమంది తెలుసు ఇక్కడ? మాథ్యూస్ అయ్యగారిని వచ్చేవారు, నెలగా కొంచెం స్టౌట్గా ఉండేవాడు ఆయన. ఏ అమ్మ గుర్తుందమ్మా నీకు? డాడీ అని పిలిచేవారు తాతయ్య గారిని. ఐస్ అయిపోయారు, ముడిసిపోయారు తాతయ్య గారు. అది చేయగలను. కెమెరా మొత్తం నేనే, షూటింగ్ నేనే, ఎడిటింగ్ నేనే, థంబ్నెయిల్ క్రియేటింగ్ నేనే, ఫిల్టరేషన్ నేనే. ఇంకా నాకు రాదన్నదంటూ ఏమీ లేదు. దేవుడి పనులు అన్నీ చేయగలను, దేవుడు ఇస్తేనే వస్తుంది. అంతేగాని నేను ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకున్నానండి? సృష్టి అనేటువంటి ఒక మల్టీమీడియా సంస్థలో జాయిన్ అయ్యాను నేను. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఇచ్చినటువంటి ఆ క్లాసుల్లో కూడా నేను వెళ్ళడం జరిగింది కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం. 2 రోజులు వెళ్ళి మానిపిస్తాడు దేవుడు. ఎందుకంటే టాలెంట్ అక్కడ నేర్చుకుంటే వచ్చిందని నేను అనుకుంటానేమో అని. ఆ లెటరా నేను నేర్పేది, నువ్వు బయటకు వచ్చింది తీసుకొస్తాడు దేవుడు. మా అమ్మ నేర్పాలనుకుంది, అవునా కాదు మా అమ్మగారిని అడగండి. మల్టీమీడియా చేయలేదు నేను, డిజైనింగ్ వర్క్ ఎక్కడ నాకు రాదు, కానీ నేను చేసిన స్టఫ్ ఎవడైనంతగా చేస్తాను నేను. ఎవరు అడిగిన పెద్ద పెద్ద పాస్టర్లు అడిగారు నన్ను, ఎక్కడ చేయిస్తున్నావు, ఎంత ఇస్తున్నావు వాళ్ళకు డబ్బు అని చెప్పి. నమ్మలేదు చాలామంది. పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు నా బంధువుల్లో. ప్రసన్న గారిని అడిగారు, ఎలా చేస్తున్నాడు, ఏది యూజ్ చేస్తున్నాడు, ఏ సాఫ్ట్వేర్ ఆయనే చేస్తున్నాడో. మాకు మాటలు లేవు, అడగండి ప్రసన్న గారు. ఎవరు చెప్తే వచ్చింది, ఎక్కడ నేర్చుకుంటే వచ్చింది, ఆయన ఇస్తే రావాలి. ఆయన ఇస్తే. మీకు మాట చెప్పనా, మొన్న ఇంటర్వ్యూ జరిగింది కదా, వాళ్ళకి మించిన టాలెంట్లు ఎవరి దగ్గర లేనట్టుగానే ఉంటాడు. జర్నలిజంలో జర్నలిస్టులు వాళ్ళ కంటెంట్ని క్రియేట్ చేసి పబ్లిష్ చేశారంటే వైరల్ అవుతుంది. వాళ్ళకి ఇచ్చిన సలహాలు, ఈ టైటిల్ పెట్టండి, ఈ థంబ్నెయిల్ పెట్టండి, బాగా ఉంటుందంటే నేను ఫోన్ చేసి, ఇంకా పంపించలేదండి సార్ మీరు, మీ టైటిల్స్ ఇస్తానన్నారు 5 టైటిల్ అప్పుడుకప్పుడు నిమిషం అలా కూర్చొని 5 టైటిల్ పంపించాను. అది ఎవరు చెప్తే వస్తుంది? దేవుడు ఇస్తే వస్తుంది. అన్ని పనులు నేను ఎవరు నమ్మరు, ఇవన్నీ నేనే చేసుకుంటున్నాను. యూట్యూబ్లో ఎంతమంది వర్కర్స్ ఉన్నారండి మీకు అనేవారు కొంతమంది. ఎవరికి నేర్పను, ఎవరికి చెప్పను, నా పని నేనే చేసుకుంటాను. ఎందుకంటే అది నాకు భారంగా లేదు, ఎందుకంటే దేవుడు ఇచ్చింది కనుక సులభంగానే ఉంది. ఈజీగా ఉంది నాకు. అందుకే చిన్నిగడికి ఇలా ఉండి ఏమీ నేర్పను. ఆడుకుంటాడు, చేస్తాడు. దేవుడు ఆడ వాడుకోవాలంటే దేవుడు ఆడికి ఇస్తాడు, ఏది నేర్పను. బైబిల్ ప్రసన్న గారు అవసరం ఎలాగ ఒకసారి ఎందుకు నేను చెప్పాలి? నీకు ఇస్తే అవసరం ఉంటే దేవుడు నీకు నేర్పుతాడు. చెప్పను, సింపుల్ టెక్నిక్ చెప్తాను, సింపుల్ నాకు దేవుడు నేర్పింది, కానీ చెప్పవలసిన అవసరం లేదు. నేను చిన్నగడ ఎప్పుడు నన్ను అడగలేదు, ఎప్పుడు నేను చెప్పలేదు, కానీ వాళ్ళు ఆ టాలెంట్స్ చూసాను నేను చిన్నతనం నుంచి. సచ్చే హ్యూజ్ టాలెంటెడ్ ఫెలో నాకు మించిన రీతిలో ఉంటుంది ఆడి చేతి పని, జ్ఞానయుక్తమైన ఆలోచన విధానం. సచ్చే టాలెంటెడ్ ఫెలో రాజప్రకాష్ పాల్ గారు. ఎంత టాలెంటెడ్ ఫెలో అయినా దేని మీద ఆయనకి పొట్టలేదు. అన్నీ అది దేవుడు ఇస్తే వస్తుందండి. రాజప్రకాష్ పాల్ లాగా అయిపోవాలి నేను అంటే అవదో. దేవుడు నేను వాడుకోవాలనుకుంటే ఇస్తాడు. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ కదండి. ఎక్కడ ట్రైన్ అని మీరు చెప్పండి, పోనైనా ఆధారం ఉంటే చూపండి. ఏ మల్టీమీడియా క్లాసులకు వెళ్ళాను నేను, ఏ డిజైనింగ్ వర్క్ నేర్చుకున్నాను నేను, ఏ కెమెరామ్యాన్ వెనకాల తిరిగాను నేను. జేసీ షాపింగ్ మాల్ అయినా కాకినాడలో ఎక్కడ ఓపెన్ అయింది? జేఎస్ఆ. ఎంతమంది వెళ్ళారు? నిజం చెప్పండి. వెళ్ళిన చేతులు ఎత్తండి, మిమ్మల్ని దీవిస్తాను నేను. అది నువ్వు అలా ఉండాలిరా రానే. పెద్దదే బాగాలేదట కదా, ఎందుకు మరి అలాగా? జేసీ షాపింగ్ మాల్ ఇక్కడ బైపాస్ హైవేలో పెద్ద ఫ్లాగ్స్ పెట్టారు. ఇంచుమించుగా అది ఒక 50 సైజు ఉంటుందేమో. నేను వెళ్ళిపోతున్నా, నేను జయప్రకాష్
ఎక్కడికి వెళ్తున్నారా? ఏదో మొత్తం వర్క్ మీద వెళ్ళిపోతున్నాడు. ఆడు నేర్చుకుంటున్నాడు అనుకోండి, ఏదో వర్క్ చేస్తున్నాడు అంటే ఆడి ప్రొఫెషన్ వేరు అనుకోండి. ఆ సరదాకల్లా ఫ్లెక్స్ చూశాను, డిజైన్ ఎవరు చేశారో తెలియదు, అంతా బాగుందిరా కానీ ఫ్లెక్స్లో తేడా కొట్టింది జయ ఎక్కడుందో చెప్పరా అన్నాను. ఏడో చెప్పుకొచ్చాడు. తేడా ఏడు చెప్పనా అని చెప్పి, అదిగో అక్కడ కాకినాడ అని రాసి చూడు, ఆ ఫాంట్ మంచిది కదరా చెప్పాను లేదా. మొత్తం ఫ్లెక్స్ని తగలెట్టేసింది, ఆ డిజైన్ తగలెట్టింది. చిన్న మాట, అది నాకు ఎవరో నేర్పలేదు. రీసెంట్గా ఒక వర్క్ ఏదో చేస్తున్నాడు ఆ వ్యక్తి, అలా చేసింది ఇదిగో మెటీరియల్ చూడని చాలా బాగుంది, కానీ ఫాంట్ దెబ్బేస్తుంది ఎంట్రన్స్లో, తీసాడు, హైలైట్ అయిపోయింది. ఎక్కడ నేర్చుకోలేదు, అది ఎవరు నేర్పలేదు, అది దేవుడు ఇస్తే వస్తుంది. మల్టీ టాలెంటెడ్ ఫెలోస్గా దేవుడు కొంతమంది ఏం చేస్తాడు, ఎన్నుకుంటాడు. అన్ని పనులు చేయగలరు, దైవ సంబంధిత పనులు అండోయ్. అంటే కొంతమంది టాలెంట్, మంచి టాలెంట్లు ఉంటాయి. ఏ విషయాల్లో? తాగకుండా మేనేజ్ చేయగలరు ఇళ్లలో వాళ్ళు. సిగరెట్ కాల్చలేనట్టుగా కనబడతారు వాళ్ళు, కానీ దొరికేస్తాడు భోజనం చేస్తున్నప్పుడు ఎప్పుడో సమయంలో. అంటే ఆ టాలెంట్ల గురించి కాదండి. కాలేజ్ బంకు కొట్టేసినా కాలేజీ నుంచి వచ్చినట్టుగానే ఉంటుంది వాళ్ళ యొక్క అవతారం అంతా కూడా. ఆ టాలెంట్లు వేరేగా ఉంటాయి. 10 మందితో మాట్లాడుతూనే ఉంటుంది ఆ వ్యక్తి, కానీ ఎంత పవిత్రాలు గట్ట ఉంటుందో ఆ వ్యక్తి. ఆ టాలెంట్ అది. అంటే సాతాను గట్టించే టాలెంట్లే. నీటిని జతపరచకండి మళ్ళీ మీరు. ఆ టాలెంట్లు వేరు. తాగినా సరే తాగకుండా కొంతమంది భర్తలు ఎంత బాగా యాక్ట్ చేస్తుంటే, ఇక్కడ లేరు అనుకోండి త్రాగుబోతు భర్తలు కొన్ని ఇళ్లలో ఉంటారు. ఎలా ఉంటాడంటే, ఆఫీస్కి వెళ్ళినప్పుడు నిషేధ చేసుకున్న షర్ట్ ఎక్కడ నలగదు అని అంటాడు. గేట్ తీసేటప్పటికి, తలుపు తీసేటప్పటికి ఎక్కడ దొరకడు. భోజనం పెడుతున్నాడు మాత్రం ముద్ద నోట్లోకి వెళ్తే ముక్కులో పోతుంటుంది, అప్పుడు దొరికేస్తాడు. టాలెంట్ అక్కడ ఏదో రకంలో. ఆ టాలెంట్ గురించి మాట్లాడలేదు. దేవుడిచ్చేటువంటి టాలెంట్ అయితే, ఆత్మ మూలంగా అభిషేకించబడినటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి టాలెంట్ అయితే, ఈ టాలెంట్ నానా విధములైన పనుల మీద కూడా ప్రావీణ్యులై ఉండటకు కూడా దేవుడు కొంతమందిని, చాలా రేరెస్ట్, మళ్ళీ చెప్తున్నాను, పాత నిబంధనలో బెస్లలో ఒకడే కనపడండి నాకు, ఒక్కడే లేరు. అంత రేరెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అది, గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్ అది. మా తాతయ్య గారు లేవేమో, నాకు ఇచ్చాడు దేవుడు. వీళ్ళలో కనపడ్డ నేను సంతోషించింది, దేవుని గణపరిచాను. అందుకే నేనేం పట్టించుకోను. అమ్మో ఇచ్చాడు, టైం వచ్చినప్పుడు వాడుకుంటాడు, ఏమీ ఫీల్ అవ్వడి గురించి. ఎలా ఉండాలంటే అలా ఉండరా, కానీ ఆ మాట మాత్రం టైం వచ్చినప్పుడు మాత్రం వద్దు అంటే అయిపోలేవు అంతే. ఎలాగైనా బతుకు, పాపం మాత్రం చేయకూడదు. 2 మాటలు చెప్తాను, ఏం నేర్పనాడికి అస్సలు పట్టించుకోను. గమనించిన టాలెంట్స్ యూటిలైజ్ చేసుకుంటే బాగుంటాడు, లేకపోతే జీవితం నాశనం అయిపోద్ది. అంతే ఏం చెప్తాం. సంసోన్కి దేవుడు టాలెంట్ ఇచ్చాడు. 1000 మందిని ఒకసారి ఒంటి చేత్తో చంపేయగలడు, శత్రుశేషం లేకుండా మిగిలి చేయగలడు, నిలబెట్టుకోలేకపోయాడు. అంతే, నిలబెట్టుకోలేకపోయాడు. టాలెంట్ ఇస్తాడు కొంతమందికి, పిక్యులర్గా ఈ టాలెంట్ కొంతమందికి ఇస్తూ ఉంటాడు, వాడుకుంటూ ఉంటాడు. దేవుని పనుల్లో, సంఘంలో కూడా, సంఘంలో రేరెస్ట్గా కానీ ఉంటే మాత్రం అన్ని పనులు చేస్తారు వీళ్ళు. పక్క నుంచి పాటలు పాడేస్తూ ఉంటారు, ఒక పక్క నుంచి చక్కగా ఆరాధన చేస్తూ ఉంటారు, ఒక పక్క నుంచి మందిర పరిచయం చేసేస్తూ ఉంటారు, ఓ పక్కన ఇంకొక దైవ సంబంధమైనటువంటి పని చేస్తూ ఉంటారు. ఇంక దైవ సంబంధమైన అన్ని పనులు కూడా ఒక వ్యక్తి చేయమంటే చేయగలరు అన్నమాట. రాజేష్ గురించి మాట్లాడుకుంటే ఇంక నేను చాలా ఎక్కువ చెప్పినట్టు కాదు, అందరికీ తెలిసిన విషయమే. రాజేష్కి దేవుడు ఇచ్చిన మహా గొప్ప బహుమానం అండి. వాళ్ళ మామయ్య గారు కూడా ఉన్నారు ఈరోజు మన మధ్యన. ఎంత గొప్ప బహుమానం అంటే, రాజేష్ వంటి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తిని ఈ రోజు వరకు నా సేవలో ఎక్కడ చూడలేదు. సచ్ ఏ టాలెంటెడ్ ఫెలో. ఆ ఫెలో రోజులో వాడు గుర్తురాని రోజు ఉండదు. హైదరాబాద్ వెళ్ళాను, వస్తున్నాను, వెళ్ళేటప్పుడు గుర్తొచ్చాడు, వచ్చేటప్పుడు గుర్తొచ్చాడు. ఆడి కానీ ఈ రోజుకు బతుకుంటుంటే నా శాలరీ ఇచ్చాడికి నా పరిచయంలో వాడుకుంది. నేను ఇల్లు తీసుకుని ఆయన నిలబెట్టుకున్నాను, ఆయన కుటుంబాన్ని నిలబెట్టుకున్నాను. తను పాడు చేసుకున్నాడు వ్యక్తి. మన పరిచయం, మన సంస్థలోనే చాలా ఉద్యోగాలు దేవుడు కల్పిస్తున్న మాట నమ్మండి. ఎన్ని టాలెంట్స్. ఆడు గుర్తురాని రోజు ఉండ, ఆడు ఎప్పుడు గుర్తొచ్చినా వెంటనే కళ్ళంట ఒక బొట్టున్నా కారిపోద్ది. ఈ మందిరంలో చూస్తే మనకు చర్చిలో లోపలికి వస్తున్న సమయంలో స్టార్టింగ్ ఎంట్రన్స్ సిలువు కనబడుతుందండి, అది చేసే చచ్చిపోయాడు. ఆడు చేసింది అది, పెయింట్లు వేసింది ఆడే, కేజీలు చేసింది ఆడే. ఆడి చేయలేని ఏమున్నాయి మన మందిరంలో? దైవ సంబంధమైన పనుల్లో, అన్ని పనుల్లో వాడి యొక్క చేయి కనబడింది. ఇది అది అని కదా, అన్ని పనులు చేసేసేవాడండి.
ప్లంబర్తో పని ఉండేది కాదు, ఎలక్ట్రీషియన్తో పని ఉండేది కాదు, పాస్టర్ గారు ఏదన్నా మందిర పని. ఎదిగాక అన్ని టాలెంట్స్ ఉన్న వ్యక్తి నాశనం చేసేసుకున్నాడు జీవితాన్ని. క్షణిక ఆవేశం, క్షణిక కోపం ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని సంసోను వలె ఏం చేసేసింది? పాడు చేసింది. అసలు ఎవరితోనే పని ఉండేది కదండి రాజేష్ ఉంటా మాకు. ఏ టెక్నీషియన్తో పని ఉండేది కాదు, ఏ ప్లంబర్తో పని ఉండేది కాదు, ఏ ఎలక్ట్రీషియన్తో కూడా పని ఉండేది కాదు. ఏదున్నా నేను చేస్తానక్క అని చాలా ఈజీగా వాళ్ళు పూట చేసేటువంటి పని 2 నిమిషాల్లో చేసి వెళ్ళిపోయేవాడు ఆ వ్యక్తి. ఎన్ని దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఆ బిడ్డ యొక్క చేయి కనబడిందో. మల్టీ టాలెంటెడ్ ఫెలో రాజేష్, కానీ జీవితాన్ని పాడు చేసుకున్నాడు. దేవుడు ఇచ్చాడు ఆ వ్యక్తికి, ఆ నైపుణ్యత ఇచ్చాడు. నానా విధములైన పనుల మీద ఏముందా ఆ వ్యక్తికి? జ్ఞాన వివేకములో. ఎంత 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 అద్భుతమైన టాలెంట్. ఎవరు రాజేష్ గురించి మాట్లాడినా ఒక మాట అనేవారు, వీడు ఎక్కడున్నా బతికేయగలడండి, ఏ పని చేసుకున్నా బతికేయగలడండి. ఆటో నడిపేసేవాడు, లారీ అంటే లారీ నడిపేసేవాడు, అక్కడ వెల్డింగ్కి వెళ్ళేవాడు, వెల్డింగ్లో పెద్ద పెద్ద సీనియర్స్ సైతం చేయడానికి భయపడే వాటిని సరదాగా ఎక్కేసి చేసి 5 నిమిషాలు దిగిపోయేవాడు. ఈ రోజు వాడు బ్రతికాడు జాగ్రత్తగా కుటుంబాన్ని కట్టుకుంటే ఈ రోజుకి నెలకు ₹1,00,000 సంపద ఇక్కడ ఆ వ్యక్తి. ఎక్కడన్నా బతకగలడు, ఏమైనా చేయగలడు, చెయ్యలేని పని అంటూ ఏమీ లేదు రాజేష్కి. దేవుడిచ్చిన వారం పాడు చేసుకున్నాడు. దేవుని కొరకు ప్రయాసపడ్డాడు, మందిరం కొరకు ప్రయాసపడ్డాడు, సేవల కొరకు ప్రయాసపడ్డాడు. ఆ వ్యక్తి జీవితం కట్టుకోడి విషయంలో ప్రయాసపడలేకపోయాడు, చాలా ఇబ్బంది పడిపోయాడు, నాశనం చేస్తాడు. అందుకే అన్నాడు కదా బైబిల్లో, ఎవరిని ఎప్పుడు మృంగుదుమా అని గర్జించు సింహం కాదు వలే. మల్టీ టాలెంటెడ్ ఫెలో రాజేష్. అవునా కదా చెప్పండి? అవునన్న వాళ్ళు ఒకసారి హల్లీలే చెప్పండి. ఎన్ని పనులు చేయలేదమ్మా ఇక్కడ. నాన్నగారు షాప్ అంటే పరిగెట్టుకుని వచ్చేసారు, అంకుల్ గారండి. అమ్మగారు ఏమో బావగారండి. శాంతక్క డ్యూటీ నుంచి వచ్చినట్టు వచ్చేస్తానక్క. అలా కాదురా, మొన్న కూడా అయిపోయి వచ్చేసాను కదా అక్క. నిమిషం బావగారండి ఇదిగోండి అదిగోండి. 20 రోజులు చేసే కేజీల పనులు 2 రోజులు అవగొట్టేసేటండి. 10 కేజీల పైన కుక్కలకి ఎంత పని ఉందరా రాజేష్. నేను అన్నాను, మా మామయ్యలు బ్రతుకున్నప్పుడు వారు చాలా గొప్పడు అవుతారు, నువ్వు చాలా జ్ఞానం ఉందరా నీకు రాజేశ్వరే. అరే నారాయణమ్మ గారు మనవడా ఇలా వచ్చావేటి, ఎప్పుడు వచ్చావు హైదరాబాద్ నుంచి అనేవాడు చిన్న మామయ్య. మీ మాయలాగే కనబడతారా, మీ మాయలాగే ఉంటారా బాబు. ఆ మామయ్య గారు అనేవాడు నవ్వుతానే. అలాంటి వ్యక్తి ఒక వికట జీవిగా ఊరేసుకుని అలాడుతుంటే ప్రాణం తలడిల్లిపోయిందండి. చాలా బాధపడుతుంటాను ఇప్పుడు నేను వాడి గురించి. నా తాతయ్య గారు గుర్తొచ్చిన నేను ఏడనేమో, అమ్మగారు గుర్తొచ్చిన నేను ఏడనేమో, చిన్నమయ్య పెద్దమయ్య గుర్తొచ్చిన ఏడనేమో, రాజేష్ గుర్తొస్తే మాత్రం ఖచ్చితంగా ఏడిస్తాను. ఆడు గుర్తొస్తే ఏడుపు వస్తుంది అంతే. అంత మంచి ఫీల్. నాకు ఇష్టమైన ఫ్రెండ్లలో ఏకైక ఫ్రెండ్. ఎందుకంటే మా ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచే ఉంది. బాప్తీసు ఇచ్చి యోహానికి క్రీస్తుకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ వల్ల ఆ చిన్నతనం నుంచి గర్భం నుంచి ఉన్నది దేవుడు అలా ఏర్పరుచుకున్నాడు. నిజంగా ముందు రోజు నేను ఫోన్ చేసి బల్లార దగ్గర రా అంటే ప్రాణం దక్కుతుందేమో నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. దేవుడి చిత్తం. నిన్ను ఊహించాను, వాటికి నేను జాబ్ ఇవ్వాలి, మరి నేను సేవ చేసింది నిన్నే. నన్ను తిప్పేసుకుంటావు కదా బాబా, డ్రైవర్గా నేను వెనకాల తిరిగేస్తాను బాబా, నాకు ఉద్యోగం ఏంటి బాబా. బావగారు ఉన్నారండి చూసుకోవడానికి. ఆడు ఎన్ని కన్నలు కన్నాడో నాకు తెలియదు, కానీ నాకు ఆ మనసులో ఉండేది ఎప్పుడో కూడా. సేవలోకి వచ్చిన తర్వాత దీన్ని వాడుకుంటాడు దేవుడు. మా తాతయ్య గారు ఊర్లు వెళ్ళినప్పుడు కారులో తీసుకెళ్ళేవాడు కాబట్టి ఇలాగే నా పరిచయంలో వాడబడతాడని చాలా అనుకునేవాడిని. ప్రత్యేకంగా ఒక ఇల్లు తీసుకోలేడికి, నేను శాలరీ ఇవ్వాలి, ఇవన్నీ అనుకున్నాం, కానీ ఖచ్చితంగా అన్నీ జరగకుండానే పోయాడు. అంత బాధ వేస్తుంటుంది ఆ ఫీల్ గుర్తొచ్చినప్పుడల్లా. ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, అందరం ఎక్కువ సంపాదించి ఎంత గౌరవంగా మాట్లాడేవాడు అంటే సంగబిడ్డలంటే, తల్లులంటే అమ్మ అమ్మ అమ్మ, ఎవరినైనా అలాగే పిలిచేవాడు. అయ్యగారండి, దేని తల్లిగారండి, అయ్యగారండి. మా అమ్మగారు చేయలేని పరిచర్య రాజేష్ చేశాడు సేవకులకి. తల్లికి చేయలేకపోయింది ఆ పరిచయం, ఒక ఆడబిడ్డ ఉండి రాజేష్ చేశాడు. తాతయ్య గారు చేయలేకపోయారు చాలామంది. ఆ చివరి దశలో, వృద్ధాప్య దశలో స్నానం చేయించడానికి 30 తిప్పలు పట్టేసేవాళ్ళం మేము. ఆ మనిషి చూస్తే తాతయ్య గారు చాలా హెవీగా ఉండేవారు, చాలా బలవంతుడు. ఈ పాటి రిస్ట్ ఉండేది తాతయ్య గారికి, ఈ పాటి రిస్ట్. ఆర్మీలో ఎన్నో చేసేవాడా మీ తాతని అనేవారు నా ఫ్రెండ్స్.
ఎంత ఇబ్బంది పడి కూడా కుర్చీలో కూర్చోబెట్టి చేయి తిప్పేసేవారు రాజేష్ చెయ్య, జుట్టు పట్టుకుని లాగేసేవారు. అయ్యగారండి, నేను జీవితంలో గమనించాను, గుర్తించాను, చూశాను, మా అమ్మగారు కూడా చూశారంట. అంత ఇబ్బంది పెట్టినా కనీసం ఎంత కోపం ఆ వ్యక్తుల్లో కనబడకుండా చేశారండి ఆ పరిచర్య. ఏడ్రా మాకు అన్న ఫీలింగ్ ఎప్పుడు నాకు రాజేష్లో కనబడలేదు. నవ్వుతానే చేసుకొచ్చాడు. ఉపచారం చేయవారాళ్ళు మనకు మించిన రీతిలో ఉంటాడు. అలాగెలా చెప్తారు? చెప్పే అవకాశం ఉన్నప్పుడు, మీరు ఆత్మీయంగా బాగా ఎదిగినప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎంత పరిచర్య, ఎంత పరిచర్య. తాతయ్య గారు వాష్రూమ్ అయిపోతే క్లీనింగ్, బట్టలు క్లీనింగ్, ఆ హాల్ అంతా కడిగేసి కూడా ఆడదానిలాగా. ఎందుకంటే మొత్తం అంతా మంచం మీద అయిపోయేది కదా, మొత్తం కడిగేసేవాడు. ఆ దుప్పట్లన్నీ ఉతికేసి ఆరేసేసేవాడు బయట. మళ్ళీ డ్యూటీకి వెళ్ళేవాడు, మళ్ళీ వచ్చేవాడు. అక్క నువ్వేం చేయకక్క, నేను వచ్చే వరకు నువ్వేం చేయకక్క. అక్క చెప్తున్నాను అక్క, చేసేస్తున్నావు, మళ్ళీ నేను వచ్చేస్తాను అక్క, నువ్వు ఎందుకక్క. ఎక్కడ మర్చిపోగలవండి ఆ వ్యక్తిని? ఎప్పుడు గుర్తొచ్చినా ఏదో రకమైన బాధ. మల్టీ టాలెంట్. దేవుడు ఇస్తేనే అది వచ్చేది తప్ప కావాలనుకుంటే చేసేది కాదండి. అది కావాలనుకుంటే చేసి మహాభావుడు అంట, మహానుభావుడు. నా ఫ్రెండ్స్లో నేను తిరిగినటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తిని చూడలేదు, చూడబోను కూడా. అలాంటి వ్యక్తి యొక్క పరిచయం నాకు దేవుడిచ్చిన మహా గొప్ప బహుమానం అని అంటాను. అందరం బాధ పెట్టాం, అందరం తిట్టాం, ఎప్పుడు మారుతారా, పిల్లని చూసుకోలేడు, పెళ్ళి ఎందుకురా నీకు అందరూ అన్నారు. నేను అనలేదు, చివరి దశలో అందరూ అన్నారంట. అందరూ నన్ను తిట్టారు, కానీ మా బావగారు మాత్రం నన్ను ఏం అనలేదు అక్క. ఆ ఏడుస్తూనే చచ్చిపోయాడు రాజేష్. మర్చిపోగలమంటారా? ఎవరు మర్చిపోగలమండి అన్ని? మన కంఠంలో ప్రాణం ఉండగా మనం మంచం పడేసినా మర్చిపోలేని వ్యక్తి రాజేష్ అంట. తాతయ్య గారిని మర్చిపోవచ్చు, ఆయన మర్చిపోలేము. ఎందుకంటే అందరికీ పరిచయం చేశాడు. అన్ని పనుల్లో ఆ వ్యక్తి యొక్క ఓపికను ఉంచాడు, శక్తిని ఉపయోగించాడు. ఆ వ్యక్తికి దేవుడిచ్చిన వరం ఇది. అన్ని పనులు చేసేసేవాడు. అటు కరెంటు, ఫ్యాను, లైట్లు, చర్చిలో ఇంక అన్నీని. ఏం చేయలేవరా నువ్వు? అన్నీ చేయగలను బావగారు, నేను అన్నీ చేయగలను. నేను జీవితం మాత్రం నిలబెట్టుకోలేకపోయినా వృద్ధ స్థితిలోకి వెళ్ళిపోయాడు సంసోను వలె. మల్టీ టాలెంట్స్ దేవుడు కొంతమందికి చెప్పాలి, ఇస్తుంటాడు, చేస్తారు. చక్కటి పరిచర్య. పాటలు బాగా పాడుతూ ఉంటారు, మందిర పరిచర్య బాగా చేస్తూ ఉంటారు. దైవజనుల కుటుంబంలో అయినా పని ఉందా వెంటనే చేస్తూ ఉంటారు, పరిచర్య ఏముందా వెంటనే చేస్తూ ఉంటారు. అవి ఉన్నాయి కొంతమందిలో, ఇక్కడ ఉన్నాయి. షారంలో ఒకప్పుడు నేను గమనించినవి అన్ని. చిన్న కుటుంబానికి దేవుడు ఇచ్చాడు వారా, అన్నీ చేయగలరు. కిరణ్ కుటుంబం, లూది గారి కుటుంబం, నూతన కుటుంబం. కొంతమందిలో, అందరిలో ఉండకపోవచ్చు. అన్ని పనులు నేను చేయగలను, నాకు రాందంటే ఏమి లేదు. ఇంకా శివ అన్నీ ఉన్నాయి. కొంతమందికి యూటిలైజ్ చేయట్లేదు అంతే. రాజేష్ వంటివి ఉన్నాయా అంటే అది ఎప్పటికి రాదు ఆవిడకనే, అది రాదండి. నేను చేయలేను వాళ్ళగా. నానా విధముల మీద జ్ఞానమును ఇచ్చే వరం ఏ పనిలో ఉంది? సమస్త విధాలైన. ఆ పదము ఈ గ్రంథకర్త అనువాదికులు ఎవరో తెలియకని మంచి పదం ఉపయోగించారు అక్కడ. నేను చదువుతాను చూడండి. సమస్త విధములైన పనులు చేయుటకు. సమస్త విధాలైన అంటే ఒక పని మీద, రెండు పని మీద, అన్ని పనులు చేయగలరు. నాకు దేవుడు ఇచ్చాడు, నాది వేరేగా ఉంటుంది. ఎందుకంటే సేవకుడిగా ఉన్నాం కనుక. రాజేష్కి దేవుడు ఇచ్చాడు, వాడిది వేరేగా ఉంటుంది. వాడు ఒక విశ్వాసికి, ఒక పరిచారికుడికి, ఉపచారుడిగా ఉన్నాడు కనుక. కిరణ్కి దేవుడు ఇచ్చాడు, జయప్రకాష్కి. వాళ్ళు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ పాత్రలు వేరు, నా పాత్రలు వేరు, చిన్నది వేరు. ఒక్కోసారి చిన్న చూసినప్పుడు అది అనిపిస్తూ ఉంటుంది, ఎంత బాగా చేసుకుంటుంటావు కొన్ని పనులు ఆ వ్యక్తి. కిరణ్ గడు అలాగే. ఇంకా ఇదేదో అన్ని పనులు మల్టీ టాస్కింగ్ ఫెలోస్. వాళ్ళు ఉపచార విషయాల్లో అంటున్నాను. సేవకుడు అంటే కొంతమందికి ఒక రాజప్రకాష్ ఫెలో ఉండొచ్చు, లేదంటే వేస్ట్ ఫెలో నేను ఉండొచ్చు. అది ఆ దగ్గరికి లేవు అని వాక్యం చెప్పడం బాగొచ్చు, నాకు అన్నీ ఇచ్చాడు, ఏం చెప్తాం? కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి ఇవ్వకపోవచ్చేమో. తన ఉద్దేశ ప్రకారంగా ఇచ్చేటువంటి వరాలలో ఒక వరం సమస్త విధమైనటువంటి పనుల మీద జ్ఞానము. అది ఎవరిస్తాడనుంది? ఆత్మపూర్ణుడై వెసలలో ఉపయోగపడ్డాడు. మందసం, ఉపకరణాలు, అన్నీ కూడా, ప్రత్యక్ష గుడారము, సాక్ష్యం కూడా అన్నీ చేసుకుని వస్తాడు ఆయన. మల్టీ టాలెంటెడ్ ఫెలో. బెస్సలేలు. ఎవరిని పిలిచాడు బెస్సలేల్ని?
ఈ పని చేయాలి ఆ పని చేయాలని చెప్పి ఎవరు పిలిచారు? బెసలేని ఆ పనిలో పెట్టింది ఎవరో? మోషే. మోషేకి దేవుడు చెప్పాడు, ఈ వ్యక్తి ఉన్నాడో ఈడు బాగా ఉపయోగపడతాడు. దేవుడు పిలుచుకుంటాడు, మనుషులు పిలుచుకోరు. దేవుడు ఇస్తే ఆ వ్యక్తిని దేవుడు పిలుచుకుని నిలబెట్టి వాడుకుంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే మళ్ళీ. కానీ దీని గురించి ఎక్కువ మాట్లాడితే సమయం లేదు. 3వ వరంలో కూడా వెళ్ళిపోవాలి. ఇది వరం అని అన్నాం, బాధ్యత అంటానండి. మొట్టమొదటి వరం ఏంటి చెప్పండి? ఆతిథ్యమునిచ్చువారిగా. కొంతమంది ఉన్నారు దైవ సంబంధిత పనుల్లో మేం చేస్తాం అని చేతులు విప్పే విషయంలో, సహకరించే విషయంలో. రక్షణ కుటుంబం కూడా ఈ విషయంలో పనిచేస్తుంది. కొన్ని విషయాలు నేను చూశాను. ఇంకెందులోనే కూడా మేము లేదన్నట్టుగా ఉండకూడదని చెప్పి ఉన్నాయి కొన్ని అంటే లైట్గా ఉండొచ్చు, ఎక్కువగా ఉండొచ్చు. మనం దాన్ని నమ్మకంగా చేస్తే దేవుడు ఇస్తాడు. ఇంకా దేవుడి పనులంటే కాదనకుండా, సనక్కుండా నేను చేస్తానండి, నేను వెళ్తానండి, నేను పంచిపెడతానండి, నేను అంటించేస్తానండి. పెద్ద చెన్నైగాడు అల్లిగాడు రాత్రి అర్ధరాత్రి 1 గంట 2 గంటలకు వెళ్ళిపోయి మంచి చల్లో రోడ్డు మీద పోస్టర్లు అంటించారు. వాళ్ళు ఏం చెప్పాలి వాళ్ళ గురించి? కిరణ్ జయప్రకాష్. దేవుడి పని సనగలేదల్లో. నేను చేస్తాను, నేను వెళ్తాను. మొన్న ఏదో పంచిపెట్టాలి, రైల్వే స్టేషన్కి వెళ్ళి దుప్పట్లు అవన్నీ పంచిపెట్టండి అంటే అనిల్కి పని ఏదో ఊరెళ్ళాడు పని అని. నాకు ఇలా కొంచెం ఇబ్బంది ఉంది, రేపు వస్తాను, మళ్ళీ చేస్తాను. సనగలేదు. నేను లేను కాబట్టి ఈ రోజుకి ఆపేయండి, ఈ రోజు చేసేసుకుని అనలేదు, ఈ రోజుకి ఆపేయండి, రేపు నేను వస్తాను. టాలెంట్. సంతోష్. టాలెంట్స్ అన్నీ దేవుడి కొరకు వాడబడేటువంటి టాలెంట్స్ అన్నీ. రెండవది చెప్పాలి. రెండో టాలెంట్ ఏంటి? నానా విధములైన పనుల మీద జ్ఞానం. ఏదైనా చేయగలరా? ఇంకా చేయలేదంటే ఏమీ లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ముందుగా ఉన్నవాడిని ఒకనే, హేమాన్, రాజేష్. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే ఇంత మెయిన్ వరం ఇంకెవరిలోనే చూడలేదు. నేను చిన్నవి చూశాను కానీ, బ్రాంచెస్ చూశాను కానీ, సఫిషియెంట్గా ఆత్మపూర్ణులుగా దేవుడి కొరకు అన్ని విధాలుగా వాడబడే వాళ్ళు నేను చూడలేదు. రాజేష్లో చూశాను, దేవుడి పరిచయంలో, మళ్ళీ అన్ని నేను చూసుకున్నాను తప్ప ఇంకెక్కడ చూడలేదు. మూడవదిగా ఒక అద్భుతమైనటువంటి వరం అని అన్న కానీ బాధ్యత. 12:30 మాత్రమే అయింది, కంగారు పడకండి. 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడను. కొంతమంది డ్యాన్స్లు వేస్తున్నారు, ఏం మెలుకులు తిరగక్కర్లేదు, నేను అవకొడతాను కదా. నాకు స్టార్టింగు బాగొచ్చు, ఎండింగు బాగొచ్చు. మా అమ్మగారు అన్నారు, కొంతమంది స్టార్ట్ చేస్తారు కానీ ఎండింగ్ రాదురా, ఎండింగ్ బాగుంటుంది కానీ స్టార్టింగ్ ఉంటుంది. దేవుడు 2 ఇచ్చాడు. స్టార్టింగ్ ఎలా ఉంటుందో ఎండింగ్ అంతకంటే బాగుండాలి. ఇది ఒక వరం అంటారా, బాధ్యత అంటారా అంటే మీరే గమనించుకోవాలి. చాలా అద్భుతమైనటువంటి విషయం. మూడవది, 1 తిమోతికి రాసినటువంటి పత్రిక. 1 తిమోతికి రాసినటువంటి పత్రికల్లో ఆ మాటను నేను గమనించాను. అది చదివేటువంటి ప్రయత్నం కూడా చేయడానికి చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక. 1 తిమోతికి రాసిన పత్రిక 190, 191 అంటే నా దాన్ని బట్టి అండి. బైబిల్ సొసైటీ బైబిల్స్లో అయితే ఉంటాయి అలా. 190, 191 2వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదివక ముందు చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇది లేని విశ్వాసం అంటే ఎవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఎప్పటి వరకు అన్నీ పరిశీలించాం, మీకు ఉన్నవి లేని వాటిని కూడా మనం పరిశీలించాం. కానీ ఇది అందరికీ దేవుడు ఇచ్చేటువంటి వారం, ఇది అందరిలో దేవుడు పెట్టేటువంటి వారం ఇది. అది చదువుతాను, మీరు చూడండి. చదవమ్మా. 1 తిమోతికి రాసిన పత్రిక. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే, జాగ్రత్తగా అదొక్కటి అండర్లైన్ చేసుకుంటే జీవితం మారిపోయినట్టే. అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులు అందరి కొరకును, రాజులు అందరి కొరకును, అధికారులు అందరి కొరకును విజ్ఞాపములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని నేనేం చేస్తున్నాను? హెచ్చరించుచున్నాను. ఇది ఒక హెచ్చరిక. అందరూ చేసే పని ఇది. ఇది వరం అని వరమే క్రైస్తవుడు దేవుడు ఇచ్చిన మహా గొప్ప వరం ఇది. ఈ వరం లేని క్రైస్తవుడు అంటూ భూప్రపంచంలో ఎవడు అండు. అందుకే మొదటి నుంచి కూడా అంటాడు,
మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా అందరి కొరకు అంటాడు. అందరి కొరకు చేయగలిగే వారిగా మీరు ఉన్నారు కనుక మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి హెచ్చరిస్తున్నా అంటాడు. ఏం చేయాలి అంటే ఇతరుల కొరకు ప్రార్థించేటువంటి వాళ్ళే తప్ప ఇతరుల కొరకు ప్రార్థించలేని విశ్వాసం అంటూ భూమి మీద ఒకడు ఉండవు. క్రైస్తవ విశ్వాసంలో ఉన్న గొప్పతనం ఏదన్నా ఉందంటే ఇదే. నేను ఎవరి కొరకు ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ప్రార్థన చెయ్యలేదండి అన్న వాళ్ళు ఒకరు ఉంటే చూపించండి. అంటే అందరిలో ఏముంది? ఈ వారం అందరి కొరకు చేయగలిగే ఆ విషయాన్ని దేవుడు అన్ని క్రైస్తవులకి ఇచ్చేటువంటి వారం ఇది. మనుష్యులు అందరి కొరకు, అధికారులు అందరి కొరకు, రాజులు అందరి కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. ఒక 100 మందికి ఒకేసారి మీరు భోజనం వండాలి అంటే వండగలరా? వండగలరా లేదా? 10 మందికి అయితే వండగలం. 100 మందికి ఒకేసారి మీరు వంట చేయాలంటే మీ వల్ల కాదు. ఓ 10 రూపాయలు 10 మందికి ఇవ్వాలంటే పెద్ద విషయం ఏం కాదు. కానీ 10 రూపాయలు 1000 మందికి ఇవ్వాలంటే చాలా పెద్ద విషయం. అది చాలా కష్టం. అది మీరు ఒక్కలే 10 మందికి వండగలరు, 100 మందికి వండలేరు. మీరు ఒక్కలే 10 రూపాయలు 10 మందికి సహాయం చేయగలరు, 1000 మందికి సహాయం చేయలేరు. కానీ మీరు ఒక్కరే 1,00,000 మంది కొరకు ప్రార్థన చేయగలరు. ఆ టాలెంట్ దేవుడు మనకు మాత్రమే ఇచ్చాడు. మరి ఏ ఇతర మతానికి ఇవ్వలేదు. ఏ మతంలో అయినా చూడండి, వారి కొరకు వారు ప్రార్థించుకునేటువంటి భక్తులే తప్ప ఇతరుల కొరకు ప్రార్థించే భక్తులు ఎక్కడ ఉండరు, క్రైస్తవుల్లో తప్ప. ఇది దేవుడు వీరికి మాత్రమే ఇచ్చాడు. మన కోసం చేసుకుంటాం, ఇతరుల కోసం కూడా చేసుకుంటాం. ఇది అందరికీ దేవుడు ఇచ్చిన బాధ్యత. కొంతమంది ఉంటారు వాళ్ళ కోసం మాత్రమే చేసుకుంటారు, ఎవరి కోసం చేయడు. వాళ్ళని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకే అక్కడ కఠినమైన పదాన్ని ఉపయోగించాడు. అక్కడ తిమోతికి రాస్తూ పౌలు గారు చాలా క్లియర్గా హెచ్చరిస్తున్నాడు దేవుడు. మీరు ప్రార్థన చేయకపోతే బాగోదురా అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మీరు అందరూ చేసే టాలెంట్ అని ఇచ్చారు. 1000 మందికి మీరు అన్నం ఒకసారి పెట్టలేరు, 1000 మందికి ఒకేసారి మీరు అన్నం వండలేరు, 1000 మందికి ఒకేసారి సహాయం చేయలేరు. కానీ 1000 మందికి మీరు అందరూ మీరు మాత్రం 1000 మందికి ప్రార్థన చేయగలరు. చేయగలమా? చేయలేమా? చేస్తున్నారా? చేయకపోతే దేవుడు హెచ్చరిస్తున్నాడు మిమ్మల్ని. కొంతమంది ఉంటారు ఎవరి కోసం చేయరు, వీళ్ళ కోసం తప్ప, ఆ కుటుంబం కోసం తప్ప, ఆ లోలు కోసం తప్ప ఇంకెవరి కోసం చేయరు. ఇంకొక రకమైన వ్యక్తులు ఉంటారు, అందరి కోసం చేస్తారో వీళ్ళ కోసం చేసుకోరు. దేవుడికి వీళ్ళంటే చాలా ఇష్టం. 2 రకాలైన ప్రార్థనా పరులు ఉన్నారండి. వీళ్ళ కోసం 3 రకాలైన ప్రార్థనా పరులు. వీళ్ళ కోసం చేసుకుంటారు, ఇతరుల కోసం చేస్తారు. ఇది మొదటి రకం. 2వ రకం వీళ్ళ కోసం తప్ప ఇతరుల కోసం చేయరు. ఇది 2వ రకం. 3వ రకం అందరి కోసం చేస్తారు, వీళ్ళ కోసం చేసుకోరు. 3వ రకం. 1, 3 ఉండొచ్చు కానీ 2 మాత్రం ఉండకూడదండి. అందరి కోసం చేయాలా? మనుష్యులు అందరి కొరకు అన్నాడు ఆయన, రాజులు అందరి కొరకు అన్నాడు ఆయన, అధికారులు అందరి కొరకు మీరేం చేయాలి? ఖచ్చితంగా ప్రార్థించాలి, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు ఆయన. కొంతమంది చేయరు అసలు పొరపాటు. ఏం భలే మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు, మా కోసం మేమే చేసుకోం, బయటల కోసం ఎప్పుడు చేస్తామండి? భలే చెప్తున్నారు మీరు. మా కోసం మేమే చేసుకోకపోవడం పర్లే కదండి. అంటే మా కోసం మేము చేసుకుని ఇతరుల కోసం చేయకపోవడం పాపం, కానీ అసలు మేమే చేసుకోకపోతే ఇతరుల కోసం కూడా చేయగలదు కదా, పాపం కాదు కదా అని అనుకుంటారేమో. మీకోసం చేసుకున్నా చేసుకోపోయినా ఇతరుల కోసం మాత్రం చేయాలి. మీకోసం ఇంకోటి చేస్తారు కాబట్టి. నిన్ను వాళ్ళు నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం అనేది ఒక్క చోటన రుజువుపరచబడితే చాలు. ఎవడు ప్రేమించలేకపోతున్నారు. భారంతో చేయాలండి, కన్నీటితో ప్రార్థన చేయాలండి, ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేయాలి. ఎవరి కోసం? మన కోసం కాదు, అందరి కోసం. దేవుడు ఎందుకంటే అందరి క్రైస్తువులకి దేవుడిచ్చిన ఏకైక వారం ఇది. అది డబ్బుతో కూడింది కాదు, ఆత్మ ప్రేరేపణకి లోబడేది. ఆత్మ ప్రేరేపణతో కూడింది అంటలేదు, లోబడేది అని ఎప్పుడు ప్రార్థన చేయమని అంటాడు ఇతరుల కోసం దేవుడు. కానీ చేయరు చాలామంది. తాతయ్య గారు ఒక్క దగ్గర మొదలెడితే మళ్ళీ ఎక్కడో ముగించేవారు. ఇంకా అందరి కోసం అనే పేర్లు ఎలా గుర్తుండేదో తెలీదు. సంఘంలో కొంతమంది ఉన్నారు, స్త్రీల సమాజానికి వచ్చినప్పుడు అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, పేరు పెట్టి. మరి ఇళ్లలో చేస్తూ ఉంటారు లేదో నాకు తెలియదు.
ఇక్కడికి వచ్చినప్పుడు అది వేరే విషయం. అంటే ఈ పక్కన ఉన్న వ్యక్తులకి వినబడాలన్నా వేరే, నిజంగానే హృదయపూర్వకంగా చేస్తారో నాకు తెలియదు. కానీ ఇళ్లలో కూడా చేయాలి. ఈ క్రైస్తవ జీవితంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరి కోసం చేయాలి. తాతయ్య గారు ఎలా చేసేవారు తెలుసా ప్రార్థన? ఎలక్షన్లు రేపు అనగా ఓ 10 రోజుల నుంచి మొదలెట్టేవాడండి. ఓ 10 రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఒక ప్రభుత్వం క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేయాలనేటువంటి పన్నాగాలు కలిగి ఉంది. ప్రభువా వాళ్ళని ఏదో రకంగా వాళ్ళ యొక్క పన్నాగాలను బంధించాయంటే దేవుడు అలాగే రాకుండా చేసేవాడు. అంతలా చేసేవాడు. రాజకీయ నేతల కోసం ఆయన ప్రార్థన చేసేవాడండి. రాజశేఖర రెడ్డి గారికి అల్లం తెగిపోతే ఆయన ఎంతగా ప్రార్థన చేశారు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నాయన గొప్ప నాయకుడిని, ఆయన బీదలను కనికరించిన నాయకుడిని, ఆయన క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నటువంటి నాయకుడు. బ్రతుకుంటా కొంతకాలం రాష్ట్రం మరింత బాగుంటుంది, సురక్షితంగా బయటపడడానికి మీకు కృప చూపండి. ప్రార్థన చేశారని నేను విన్నాను. అధికారుల కొరకు ప్రార్థన చేసేవారు. మా పట్టణ అధికారులను జ్ఞాపకం చేసుకుని ఎంఆర్ఓ గారు ఎప్పుడో సాయం చేశారు. నేను ఎప్పుడో చర్చి కట్టే సమయంలోనే ఎప్పుడోనండి అది ఎంఆర్ఓ గారు, పాస్టర్ గారు భయపడకండి అన్నారంట. నేను అప్పుడు లేను కూడా. ఆ మాట నాకు చాలాసార్లు వినబడింది ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు. ఆ రోజు ఆయన చేసిన సహాయాన్ని మర్చిపోకు. నేను రుణపడచుకను, రుణపడక తండ్రి. ఎవరైతే ఈ రోజున ఈ స్థలంలో మందిరం కట్టడం కొరకు సహకరించేవారు అందరినీ జ్ఞాపకం చేసుకో. ఎక్కడున్నాయి ఆ భక్తి? ఎక్కడుంది ఈ రోజున? ఎక్కడ లేదు. కనీసం సొంత విశ్వాసుల కొరకు ప్రార్థించడం చాలా కష్టతరం అయిపోతుంది కొంతమంది సేవకులు. పేరు పేరున ఏ ఒక్కరిని కూడా మరిచిపోకుండా, ఏ ఒక్కరి పట్ల కూడా నిర్లక్ష్యత చూపకుండా చాలా భారంతో కూడినటువంటి బాధ్యతని ఆయన జరిగిస్తూ ఉండేవాడండి. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? అందరి కోసం ప్రార్థన చేస్తున్నామండి. అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, భారతదేశ ప్రభుత్వం కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రపంచ శాంతి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అన్న వాళ్ళు ఒకరంటే చేయొద్దండి. ప్రపంచ శాంతి మంచిదే. అమ్మాయి ఈవిడ అన్నట్లుగా ఎత్తుతుంటుంది ఈవిడ చెయ్యి. మరియ గారి మంచిదే. ఆవిడ నిజంగానే కొన్నిసార్లు ఆవిడకి ఆవిడకున్న మంచి లక్షణాలకి ఆశ్చర్యం అవుతూ ఉంటాను. కొన్ని చెప్తున్నప్పుడు అన్నింటికి చక్కగా రేజ్ చేస్తుంటుంది ఆవిడ. చెయ్యాలి కదమ్మా. మరి ఇక్కడ చాలా క్లియర్గా హెచ్చరిస్తున్నాడు అంటున్నాడు. మరి హెచ్చరిస్తున్నారే, వార్నింగ్ ఇస్తున్నాను, చేయకపోతే బాగోదురే, చెయ్యాలి మీరు అందరనే అంటున్నాడు ఆయన. మనం చెయ్యాలి, అందరి కోసం ప్రార్థన చేయాలి, మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. అంటే మనుషులందరి కోసం అంటే మొత్తం పక్క ఊరోళ్ళు, ఆ ఊరోళ్ళు, ఈ ఊరోళ్ళు జనాభా లెక్కలు తెచ్చుకుని ఆ పేర్లన్నీ ముందెట్టుకుని ఒకరి తర్వాత ఒకరు చదువుకుంటూ ప్రార్థన చేయమని కాదే. గుర్తున్న వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి. పేరు గుర్తుంటే, లేకపోతే ప్రభు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరిలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇది మళ్ళీ తప్పు అయిపోద్దేమో, ఒక మాటతో తెలిసిపడతారు. ప్రభువా ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన అని ఒక మాట ఒక బిగించారు, టంకుట అమ్మారా అయిపోద్ది నాకు. ప్రభుత్వాలు జ్ఞాపకం చేసుకోండి. పలానా చోట బాగాలేదంటే శాంతిగా లేదు. ఇస్రాయేల్ దేశ పరిస్థితులు బాగాలేదు, పాలస్తీనా పరిస్థితులు బాగాలేదు, రష్యా పరిస్థితి బాగాలేదు. నాయన కజకిస్తాన్ సంథింగ్ ఏదో ప్లేన్ ఏదో కూలిపోవడం కారణం రష్యా ప్రభుత్వం అని చెప్పి అంటా ఉంది. ఎలాంటి యుద్ధ వాతావరణంలో జరుగుతున్నది మీ చిత్తమే జరుగును గాక, కానీ ప్రార్థించవలసిన అవసరం ఉంది కనుక శాంతి సమాధానాలతో నింపండి. మీకు ఏ ప్రార్థన చేయాలనే పరిస్థితి, ఈ పరిస్థితి ఖచ్చితంగా ప్రార్థన అవసరం అనేది మీకు ఎప్పుడు గుర్తొచ్చింది మీరు చేయాలమ్మా. ఏదో న్యూస్ వచ్చిందని చెప్పి వదిలేయకూడదు, ఏదో వార్త విన్నాం కానీ వదిలేయకూడదు, ఎవరో ఎక్కడో ఇబ్బంది పడుతున్నారంటే అని చెప్పి విన్నాం గట అవి వదిలేయకూడదు. చెయ్యాలి ఖచ్చితంగా దాని కొరకు మీరు ప్రార్థన. రక్షణ లేని వారి కొరకు ఎంతమంది కోసం ప్రార్థన చేస్తున్నారండి? కనీసం మీ వీధిలో రక్షణ లేని వ్యక్తుల పేర్లు మీకు తెలియదు? వాళ్ళందరి పేర్లు రాసుకుని పేపర్ మీద వారంకి ఒకసారో లేకపోతే రోజుకి ఒకసారి, నాయన ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసుకో, ఈ వ్యక్తి రక్షణ లేదని చెప్పి భారంతో మీరు ప్రార్థన చేయండి. ఏర్పాట్లు ఉంటే బంధకాలన్నీ బద్దలైపోతాయి ఏదో రోజున. లూదియా గారు కావచ్చు, డెబోరా గారి కుటుంబం కావచ్చు, ఇంకా చాలా కుటుంబాలు ఈ రోజు ఆ బంధకాల నుంచి విడిపించబడ్డాయి అంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన దైవజనులే. తగిన సమయమందు ఆ సంఖ్యలు బద్దలైపోతాయి. ప్రార్థన లేకపోతే అవ్వదు. బంధువులు ఉన్నారు రక్షణ లేకుండా, వాళ్ళందరి పేరు రాసుకున్న పేపర్లో. ఒక వీధికి సంబంధించిన వారుగా ఉన్నారా, ఆ వీధిలో ఎవరికైతే రక్షణ లేదో వాళ్ళందరి పేర్లు చక్కగా రాసుకోండి. ఒక 2-3 వారాలు కొంచెం కష్టపడండి. తర్వాత పేపర్తో సంబంధం లేదు, మీరు జ్ఞాపకం ఉంటుంది. అది చూసి చేయగలదు, ఆటోమేటిక్గా చేయగలరు. మీరు మీ వీధి వారి కొరకు చేయండి చాలు. మీరు ఖచ్చితంగా మీ జీవితాల్లో మీరు అడగకుండా దేవుడి కార్యాలు జరిగిస్తాడు. చేయకపోతే మీరు చేస్తేనే మీకోసం ఆయన చేస్తాడమ్మా. మీరు ఇతరులు బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తులైతే మీ బాగును కోరుకుంటాడు దేవుడు.
ఇతరులు బాగుండాలనే ఉద్దేశం నీకు లేదు కాబట్టే ప్రార్థన చేయలేకపోతున్నావు. చెయ్యాలి, జ్ఞాపకం ఉన్నంత వరకు చేయాలి, గుర్తున్నంత వరకు అందరి కొరకు ప్రార్థన చేయాలి. అది దేవుడు పెట్టిన నియమం, హెచ్చరిక, అందరికి ఇచ్చిన వరం అది. ఏ హైందవ సహోదరుడు కూడా, ఏ ఇస్లాం సహోదరుడు కూడా, మరి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే గుడికి వెళ్ళా వ్యక్తి ప్రదక్షిణం చేసో దక్షిణ చేయించుకునో వచ్చేస్తాడు. కానీ క్రైస్తవుడు ఒక్కడే అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే అట్టి మనసు, అట్టి వరం దేవుడు మన ఆత్మల్లో ఉంచాడు ఆయన. ఇప్పుడు మీకు వీధి ఉందండి అమ్మ, వీధిలో గట్టిగా అయితే 4 కుటుంబాలు పేరు రాసుకోండి. రూతి గారి వీధి ఒక గట్టిగా అయితే ఒక 5 కుటుంబాలు పేర్లు రాసుకోండి. లూది గారి వీధి గట్టిగా అయితే ఒక 5 కుటుంబాలు 10 కుటుంబాలు చక్కగా పేర్లు రాసుకోండి. రత్నం గారు కావచ్చు, పట్నం గారు కావచ్చు, ఆమోస్ గారు, ఎవరైనాని అసలు బాధ్యత లేదు అన్నట్టుగా వదిలేస్తే దేవుడు తోలు తీసేస్తారు ఒకనొక రోజున. నేను హెచ్చరించాను, ఖచ్చితంగా రాసి ఉంచాను అక్కడ, కానీ నువ్వు చేయడం మానేసావు. అందుకే నీ జీవితంలో ఫలభరితమైనటువంటి రీతిలో లేదంటాడు. చెయ్యాలి, అందరి కొరకు మనం ఏం చేయాలి? చేసేటువంటి టాలెంట్ కూడా చెడలేదా? అందరి కొరకు వండలో చేయలేం, కానీ ప్రార్థన చేయడం ఏముందండి? చేయాలన్న ప్రేరేపణ ఎప్పుడు ఉంటుంది మనకి. అందుకే ఎప్పుడు చేస్తుంటాం అందరి కొరకు, ఇద్దరు ముగ్గురు అందరి కొరకు చేయండి, గుర్తున్న వాళ్ళు అందరి కొరకు చేయండి. కొన్నిసార్లు దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు కొంతమంది బంధువుల్ని, స్నేహితుల్ని, ఇతరులని, ఇరుగు పొరుగు వాళ్ళని. ఎందుకు గుర్తు ఇది అలా గుర్తొచ్చింది, శనిగత్తి ఇప్పుడు కూడా గుర్తొచ్చింది, వదిలేకూడదు. ఆ శనిగత్తి కోసమే ప్రార్థన చేయాలి. ఇది ఇప్పుడు కూర్చొస్తుంది, రాత్రి పడుకునే ముందు దిష్టి మొహందే అంటారు కొంతమంది. ఆ దిష్టి మొహం గుర్తొచ్చిందంటే దాని దిష్టి ఎక్కువైపోయిందని అతను ప్రార్థన చేయాలి. ఇక్కడ ఎందుకు వస్తుంటారు? నువ్వు భలే ఉంటుందండి పెద్దలు, ఏటి మధ్య తెగ గుర్తొచ్చేస్తుంది, అది కూడా బాగా గుర్తు చేసుకుంటున్నట్టుంది నేను అంటారు. ఈడు తుమ్మాడు అనుకో, ఎవడో తలుచుకుంటున్నాడంట. ఈడు తుమ్మితేనే ఎవడో తలుచుకోవడానికి సంబంధం పెట్టండి, సిగ్గు లేకపోతేనే. ఎవరో గట్టిగా తల్లి చేసుకుంటున్నారా, నిన్ను పొలవారిపోతుంది, నెత్తి మీద ఏదో వేసే గట్టిగాని మొత్తానికి ఆరిపోతాడు. తెగ గుర్తు చేసేసుకుంటున్నట్టున్నారు ఎవరో, అందుకే ఎక్కుళ్ళు వచ్చేస్తున్నాయి. ఎక్కుళ్ళు వచ్చేస్తున్నాయి, దానికి గుర్తు చేసుకోవడానికి సంబంధం ఏముందిరా? అలా ఫీల్ అయిపోతున్నారు కొంతమంది మగవాళ్ళు. అయితే తెగ గుర్తు చేసుకున్నట్టు పుట్టింట్లో ఉంది మావిడి, అందుకే తెగ ఎక్కుళ్ళు వచ్చేస్తున్నాయి అనుకుంటారు కొంతమంది. ఏం ఉత్తులేదు అంటున్నారే, ఏం ఉండదు అంటారు. అది మామూలుగా శరీర సంబంధమైన రుగ్మతుల్లో ఒక రుగ్మతి అది. ఎక్కుళ్ళు చచ్చిపోయిలో కూడా ఉన్నారు జాగ్రత్త. ఎక్కులు మంచిగా అనుకుంటారు కనుక తుమ్మి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మీకు విషయం తెలుసా? బాత్రూమ్గా వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. బాత్రూంలో పడిపోయి కాదు, అనుకున్నా జరక్క. అంటే అన్నీ చెప్పకూడదు, చెప్పనా? కాన్స్టిపేషన్, వాష్రూమ్లోకి వెళ్ళి వాష్రూమ్ జరగడం ఇబ్బంది అయ్యి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల కూడా గుండె అయిపోతుంది తెలుసా? చాలామంది అనుకుంటారు అరగట్లేదండి, ఫ్రీగా జరగట్లేదండి అని వదిలేస్తూ ఉంటారు. గుండె అయిపోద్ది, చూపించుకోవాలి డాక్టర్ గారికి. అది కూడా ఇబ్బందే, మరణకరమైనటువంటి రీతిలో నడిపించేస్తుంది. అవన్నీ మంచి చేయండి అని అనుకున్నారు కనుక తుమ్ములు వస్తాయి మంచి, ఎక్కులు వస్తాయి మంచి అంటే అదంతా ఉత్తుతున్న మాటే. కనబడ్డారంట, వ్యక్తి కనబడ్డాడంటే ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకుంటూ బోల్డ్ అంత రకాలైనటువంటి వ్యక్తులు మొక్కలు కనబడుతూ ఉంటాయి. ఏముందో దాని వెనకాల ఆ మర్మం దేవుడు ఇంకా బయలుపరచు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను. పొద్దున స్నానం చేస్తున్నాడు, ఒక వ్యక్తి గుర్తొచ్చాడు, కళ్ళల్లో ఆడేస్తున్నాడు. ఎవడంటే ఈ మందిరంలో, ఈ మందిరాన్ని కట్టినటువంటి ఎవరైనా ఆయన ఏమంటారు, మేస్త్రి గారితో పనిచేస్తున్నాడు. స్పష్టంగా గుర్తొస్తున్నాడు. చచ్చిపోయాడేమో అనిపించింది నాకు ప్రార్థన చేసినప్పుడు, జ్ఞాపకం చేసి ఎలా ఉన్నాడో పరిస్థితి. అంతేగాని వదిలేయకూడదమ్మా. ఎవరన్నా గుర్తొచ్చారంటే ప్రార్థన చేయాలి, వాళ్ళు ఉన్నా పోయినని. అంతేగాని ఏదో గుర్తొచ్చారండి, బాగా గుర్తొస్తున్నారండి, చచ్చిపోయిన వాళ్ళు గుర్తు రావడం మంచిది. వాళ్ళ కోసం ప్రార్థన చేయడం చేసిన వేస్ట్. అది వాళ్ళ కోసం కానీ చేస్తావా? చేయడానికి ఉండదు కదా. నేను కొన్నిసార్లు మా చిన్నమ్మాయిని పెద్దమ్మాయిని అమ్మమ్మ గారిని తాతయ్య గారిని నొక్కి చూడడం అనేది తక్కువ. కానీ మా చిన్నమ్మాయి గారి ఫోటో దగ్గరికి వెళ్ళిపోయి అలా కొంచెంసేపు ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఉండిపోతుంటాను. ఆయన చేసిన పనులు, ఆయన వ్యక్తిత్వ సంబంధమైన విషయాలు, ఆయన మాటలు అన్నీ గుర్తు చేసుకుంటుంటే నేను అనుకుంటుంటాను, ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు మరుడు ఏం చేస్తున్నాడు. అలాగే నానమ్మ గారు, ముత్తాత గారిని, వీళ్ళందరినీ చూసుకుంటూ గుర్తు చేసుకుంటుంటాను. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని గుర్తు మాత్రమే చేయగలను, ఎందుకంటే వాళ్ళు సజీవులు లెక్కలో లేరు కనుక. బతుకున్న వాళ్ళ కోసం చేయండి, చచ్చిపోయిన వాళ్ళ కోసం చేయలేం కదండి. చేయగలరా? మీ అమ్మమ్మ గారి కోసం చేయగలవా నువ్వు? నాయన నాన్నమ్మ గారి కోసం గుర్తు చేసుకుని ఎడుతో గుర్తు అవుతాయి అంతే. బతుకుండగా ప్రార్థన చేయాలి, చచ్చిపోయిన తర్వాత ఏం చేసిన పని అవ్వదు.
నేను చేస్తాను అందరి కోసం, పేరు పేరున. నువ్వు చేయగలుగుతున్నావా లేదా? టాలెంట్ ఉండి చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా దేవుని దృష్టిలో విమర్శ దినమందు లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు అనుకోవచ్చు, ఏమండి మేము ప్రార్థన చేస్తే మారిపోతారు ఏంటండి? సువార్త చెప్తే మారతారో లేదో నాకు తెలియదు, కానీ ప్రార్థనలు చేస్తే మాత్రం తగిన కాలం మందు ఏర్పాట్లు ఉన్న ప్రతి వ్యక్తి మారతాడు. ఆ ప్రార్థనలు ఆ విధంగా బ్రతలగొడతాయి సంఖ్యల్ని. అలా ప్రార్థనే చేయమండి ఇదుల కోసం అంటే ఇంకెందుకు వచ్చింది సువార్త తర్వాత ప్రార్థన చేయండి. యేసై కోసం అందరికీ తెలుసు, కొత్తగా మీరు యేసైని ఏం పరిచయం చేయక్కర్లేదు. యేసు తెలియని వాడు అంటూ భూలోకంలో ఎవడో లేడు. ఇంచుమించుగా వాక్యం అన్ని చోట్ల కూడా విస్తరించబడిపోయింది కనుక అన్ని విషయాలు అందరికీ తెలిసిందే. మీరు కొత్తగా వెళ్ళి సువార్త ప్రకటించవలసిన అవసరం ఏమీ లేదు. ప్రార్థన చేయండి భారంతో. యేసుక్రీస్తు వారు తెలియని వాళ్ళకి తెలియపరచమన్నాడు. అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవరున్నారా? మరి సువార్త ఏంటి? దేనికి సువార్త? తెలియని వాళ్ళకి చెప్పేటువంటి శుభవార్త. తెలిసిన వాళ్ళకి మళ్ళీ ఏది చెప్పొద్దని అంటలేదు. అసలు మీనింగే లేకుండా చేస్తుంటారు కొంతమంది సువార్త. అసలు ఆల్రెడీ దేవుడి గురించి తెలుసు, దేవుని యొక్క త్యాగం తెలుసు, ఆయన పునరుద్ధరణుడైన విషయం తెలుసు, ఆయన దేవుడు అంటున్నటువంటి మాట తెలుసు. అందుకే మనల్ని ఏమంటారు? దేవుడు నమ్ముకున్నారంటండి. తెలుసు వాళ్ళ కోసం ప్రార్థన చేయడం తప్ప అన్నీ చేస్తున్నారు మన వాళ్ళు. ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి భారంతో ప్రార్థన చేయండి. ఒక ఆత్మ రక్షణ నిమిత్తమై చేసేవారు. తాతయ్య గారు కన్నీటితో చేసేవారు, ముక్కులోని చీవుడు వచ్చేస్తాం ఇదిపేసి చేసేవారు. నాయనా మారట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా నాయన రక్షించిన ఆయన ఆత్మని తండ్రి. ఎంత భారంతో చేసేవారో నేను చూశాను. వాళ్ళందరూ ఈరోజు రక్షించబడ్డారు, బాప్తీసాలు పొందుకున్నారు. ఓ ప్రార్థన ఉండదో, ఏడుపు ఉండదో, ఏమీ ఉండదో. ఆత్మరక్షణ లేదండి, అదే బాధ అండి. కుటుంబం అండి నాశనం అయిపోద్దేమో అని బాధ అండి. దిక్కుమాల యాక్షన్ అని అంటారండి దాన్ని. చెప్పేవులే, ఇప్పుడు చేస్తున్నావా నువ్వు? అదొకటేనండి భర్త గారి రక్షణ అండి. ఇంకొకటండి పిల్లలండి. తప్పేమీ లేదు. నువ్వు చేస్తున్నావా వ్యక్తి కోసం ప్రార్థన? నిజంగా ప్రార్థించేటువంటి వ్యక్తివైతే, నిజంగా ప్రేమించేటువంటి వ్యక్తివైతే, రెప్కా కోసం ఎవరు చేశారు ప్రార్థన? భర్త గారు చేశారు. చెయ్యాలి. అలాగా రక్షణ పొందుకునే సమయం వరకు చేయాలి, దీర్ఘకాలము చేయాలి. నువ్వు ప్రేమించే వ్యక్తి ప్రార్థన చేయగలడు, ప్రేమించలేని వ్యక్తి ప్రార్థన చేయలేడు. చెయ్యాలన్న ఆలోచన ఉన్న మనసు ఒప్పుకోదు. ప్రేమిస్తేనే చేయగలం. గుర్తుపెట్టుకునే మాట. నువ్వు చేయలేకపోతున్నావు అంటే నీ బంధువుల్లో కొంతమంది కొరకు అలాంటి నీకు ఇంకా ఇష్టం లేదే, గిట్టట్లేదు, అలాగే చెయ్యాలని అనిపించట్లేదు, నీకు బాధ ఉంది ఇంకా వాళ్ళ మీద. ముందు క్షమించి మొదలుపెట్టి ఖచ్చితంగా 2025 సంవత్సరంలో నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేయుట అనేది అందరికీ దేవుడిచ్చిన గొప్ప వరం. అది చెయ్యాలనే హెచ్చరిక కూడా ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడు. మొట్టమొదటిగా చెప్పండి, ఆతిథ్యం ఇచ్చేవారిగా. రెండవదిగా నానా విధములైనటువంటి పనుల మీద జ్ఞానం కలిగి ఉన్నవారిగా. మూడవదిగా అందరి కొరకు ప్రార్థించు వారిగా. 3 చక్కటి వరాలతో కూడిన బాధ్యతలు దేవుడు మనకు అందించాడు. నేను ఇప్పుడు చెప్పగలను, సంఘంలో వరం లేనివాడు ఎవడు లేడు, అందరూ ఉన్నారు. మీ వరాలు ఏమేమి ఉన్నాయో మీరు ఏం గమనించుకున్నారో, ఏం గుర్తించుకున్నారో నేను వచ్చేటువంటి వారం ఖచ్చితంగా అడుగుతాను. దానికి సమాధానం చెప్పగలిగే రీతిలో మీరు ఉండకపోతే దేవుడు లెక్కలు మిమ్మల్ని అడుగునుగాక. నేను అడగను, నేనేమి ఇబ్బంది పెట్టను, నేనేం చేయలేని కూడా అనుకోవట్లేదు. కష్టపడ్డాను కదా, ఏదన్నా చిన్న ప్రతిఫలం మీలో నేను చూడగలుగుతానేమో అనే ఆశ అంతే. లేదంటే మీ ఇష్టం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ